హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ రంగనాయకమ్మ గారు రచించిన తెర వెనుక. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఇంకో గంటకో అరగంటకో ఒక చీకటి మిత్రుడు రావాలి ఆ ఇంటికి. అతను ఎప్పుడూ చీకట్లో వచ్చి చీకట్లో వెళతాడు. రాజారావుకి నిద్రలో మళ్ళీ గుర్తొచ్చి కంగారుగా టేబుల్ మీద నుంచి వాచి అందుకు చూచాడు. వెంటనే దుప్పటి సర్దుకుని మళ్ళీ నిద్రలో పడ్డాడు. సమయానికి తలుపు తీయలేకపోతానేమోనని అప్పటికి 4-5 సార్లు వాచి చూశాడు రాజారావు. నిన్నటి నుంచి అతనికి జ్వరంగా ఉంది. రాత్రి అన్నం కూడా తినకుండా పడుకున్నాడు. పడుకోబోయే ముందు రమణ రాజారావుతో, "నువ్వు లేవొద్దులే, తలుపు నే తీస్తాగా" అని చాలాసార్లు చెప్పి పడుకున్నాడు. రమణ పక్క ఎక్కడా అంటే ఇక బళ్ళున తెల్లారేదాకా లేచే మాట ఒట్టిది. ఒకసారి రాజారావు ఇంట్లో లేనప్పుడు ఒక చీకటి మిత్రుడు వస్తే అతను అరగంట సేపు బయట నించోవలసి వచ్చింది. అప్పటికైనా రమణ ఎలా లేచాడో ఆశ్చర్యమే. అందుకే రాజారావు, "నిన్ను నమ్ముకుని నేను ఊరుకుంటే మనందరి పని అయినట్టే" అన్నాడు. "అలా కాదులే ఈసారి, నేను చెబుతున్నానుగా, తలుపు చప్పుడవ్వగానే నేను తీస్తాగా" అని హామీ ఇచ్చాడే గాని ఇప్పటికీ ఒక్కసారి కూడా కదల్లేదు రమణ. రాజారావుకి నిద్ర పడుతున్నా మెలకువగానే ఉంది. ఇక అతను వచ్చే టైం అయిందని మత్తులోకి జారకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. తలుపు మీద నెమ్మదిగా చప్పుడైంది. ఉలిక్కిపడి లేచాడు రాజారావు. "ఎవరు?" అన్నాడు చిన్న కంఠంతో. "నేనే." రాజారావు మంచం మీద నుంచి ఒక్క దూకి తలుపు తీశాడు. ఎవరో అతని మీద హఠాత్తుగా పడి పట్టేశారు. మనిషిని అమాంతంగా ఎత్తేశారు. ఒక చెయ్యి నోరు మూసింది. రాజారావు గింజుకునే ప్రయత్నం చేశాడు. ఏమీ సాధ్యం కాలేదు. అంతా అర్థమైంది తనకి. పోలీసులు రైడ్ చేశారు అంతే. అది అర్థమయ్యేటప్పటికీ అతను వ్యాన్లో ఉన్నాడు. వ్యాన్ తలుపులు మూసేశారు. తననెవరో తట్టి లేపుతున్నట్టయింది రమణికి. విసుక్కుని పడుకోబోయాడు. ఎవరో అతన్ని బలవంతంగా లేవతీసి కూర్చోబెట్టారు. తర్వాత నించోబెట్టారు. మత్తుగా కళ్ళు తెరిచాడు రమణ. కొంచెం అర్థమవుతుంది. "పోలీసులా? రైడ్ చేశారా? ఎలా జరిగింది?" నిర్ఘాంతపోయాడు రమణ. రాజు కోసం చూశాడు చుట్టూ. ఎక్కడా లేడు. రమణికి ఒక్కసారి చెప్పలేనంత భయం వేసింది. రాజు ఏమయ్యాడు? పారిపోయాడా? తప్పించుకున్నాడా? రాజు తప్పించుకున్నాడంటే ఒక్కసారి భయం అంతా పోయినట్టనిపించింది. నిజంగా తప్పించుకున్నాడో లేదో? దొడ్లోకి వెళ్ళాడా? ఆందోళనగా లోపలి గుమ్మం వైపు చూస్తున్నాడు. 2 గదుల్లోనూ లైట్లు వెలుగుతున్నాయి. అసిస్టెంట్ కమిషనరు, 2 ఇన్స్పెక్టర్లు, 4-5 జవాన్లు యూనిఫారాల్లో ఉన్నారు. యూనిఫారాలు లేని స్పెషల్ బ్రాంచి జవాన్లు, లా అండ్ ఆర్డర్ జవాన్లు 20 మంది దాకా ఉన్నారు. దాదాపు అందరి చేతుల్లోనూ పెద్దవో చిన్నవో తుపాకులున్నాయి. అందరూ హడావిడి పడిపోతున్నారు. రమణని పట్టుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఏదో ఒక పని చేస్తున్నారు. డ్రాయర్లు లాగుతున్నారు. పెట్టెలు తెరుస్తున్నారు. అలమర్లు వెతుకుతున్నారు. మంచాల కింద దూరుతున్నారు. చాప చుట్టలు ఓడదీస్తున్నారు. గోనెమూటలు గుమ్మరిస్తున్నారు. 2-3 ఇన్స్పెక్టర్లు డెస్కుల్లో దొరికిన కార్బన్ కాఫీలు టేబుల్ మీద పెట్టి కంగారుగా చూశారు. పెద్ద సంతోషం వాళ్ళ మొహాల్లో. బ్రహ్మాండమైన రహస్యం ఏదో దొరికిపోయినట్లు ఒకరి మొహాలు ఒకరు ఆతృతగా చూసుకుంటున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మొహం టార్చీ లైటు లాగా వెలుగుతుంది. మంచాల మీద నుంచి 2 దుప్పట్లు తీసి నేల మీద పరిచారు. వాళ్లకు దొరికిన పుస్తకాలు, పత్రికలు, కాగితాలు అన్నీ దుప్పట్లో పడేసి మూటలు కట్టారు. ఇంట్లో ఒక్క కాగితం ముక్క మిగలకుండా అన్నీ వెతికి మూటల్లో పడేశారు. పక్కింటి వాళ్ల పిల్లాడు కాసేపు చదువుకుని రమణ మంచం మీద పడేసిపోయిన ఎక్కాల పుస్తకాన్ని 4-5 ఇన్స్పెక్టర్లు కంగారుగా 10 సార్లు తిరగేసి చూసి జాగ్రత్తగా మూటలో పడేశారు. రమణ ఒంటి మీద పైజమా, బనీను మాత్రమే ఉన్నాయి. కుర్చీ మీద ఉన్న చొక్కా అందుకోబోయాడు. ఇన్స్పెక్టర్ అతని చెయ్యి నెట్టేసి, "అక్కర్లేదు, కదలకు" అని గదించాడు. ఇన్స్పెక్టర్ ఆ చొక్కా అనుమానంగా తీసి దాన్ని కాసేపు ఎత్తిపట్టి చూచి ఒక జవాను కందించాడు. ఆ జవాను దాన్ని భయంగా చూసి జాగ్రత్తగా మూటలో పడేశాడు. తాడు మీద ఉన్న బట్టలు అలమరలో ఉన్న బట్టలు కింద పడేసి మూట కట్టారు.
4-5 మూటలు సిద్ధం చేయటంలో ఇల్లు సోదా చేయటం పూర్తయింది. మూటలన్నీ వేస్లోకి చేరేశాడు. రమణ చుట్టూ 10-15 మంది చేరి లాక్కుపోయి వ్యాన్లో ఎక్కించారు. రమణ వ్యాన్లోకి రాగానే రాజారావు కంగారుగా ఆందోళనగా అతని మొహం చూశాడు. వ్యాన్లో రాజారావుని చూడగానే రమణ స్తంభించి నిలబడిపోయాడు. ఇన్స్పెక్టర్లు అతన్ని రాజారావుకి దూరంగా గెంటి కూర్చోబెట్టారు. వ్యాన్ నిండా పోలీసులు తుపాకులతో నించున్నారు. వ్యాన్లో లైట్లు ఆర్పారు. మిగిలిన పోలీసు బలగం అంతా మిగిలిన వ్యాన్ల నిండా ఎక్కారు. వ్యాన్లు బయలుదేరాయి విజయ గర్వంతో. రాజారావు వ్యాన్లో కూర్చున్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు. ఏ సంగతులు బయటపడతాయి, ఎవరెవరి విషయాలు ఎంతవరకు మరుగుపరచగలం, ఏది ఒప్పుకోవాలి, ఏది ఒప్పుకోకూడదు. పీ వచ్చే టైం అయింది. అతను కూడా సరిగ్గా సమయానికి వచ్చి వీళ్ళకి పట్టుబడిపోతాడేమో. ఇంటి నిండా జనం గుమిగూడి ఉంటే దూరం నుంచి చూసి గ్రహించలేడా? అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడా? అసలు ఇంత ఆశ్చర్యంగా ఎలా జరిగింది ఇది? ఎక్కడా పొరపాటు జరిగింది? తెగ ఆలోచిస్తున్నాడు, ఆందోళన పడుతున్నాడు. రాజారావు భయపడ్డట్టుగానే ఆ చీకటి మిత్రుడు తన టైం ప్రకారం బయలుదేరి వచ్చాడు. కానీ తను పోవలసిన ఇంటి దగ్గరగా పోలీసు వ్యాన్లు ఉండటం చూసి దూరంగా ఆగిపోయాడు. చీకట్లో ఒక చెట్టు వెనుక నిలబడి ఆ వ్యాన్లు వెళ్ళిపోయే వరకు చూశాడు. సంగతంతా అతనికి అర్థమైంది. కొంచెంసేపు నిలబడి తన దారి మార్చుకుని చెట్ల కింద నుంచి చీకట్లోకి వెళ్ళిపోయాడు. రమణ వ్యాన్ పోతున్న దారి గమనిస్తున్నాడు. అప్పుడప్పుడు రాజువైపు చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. వ్యాన్ ఒక పోలీస్ స్టేషన్ గేటు దాటి చిన్న బిల్డింగ్ దగ్గర ఆగింది. వ్యాన్లో లైట్లు వేశారు. వ్యాన్ తలుపులు తీసి ఇన్స్పెక్టర్లు రివాల్వర్లు సూటిగా పట్టుకుని దిగారు. ఇతర వ్యాన్లలో నుంచి జవాన్లు దిగి పరుగులతో వచ్చారు. రాజుని 10 మంది, రమణని 10 మంది పట్టుకుని వ్యాన్లోంచి దింపి గబగబా లోపలికి ఎత్తుకుపోయారు. ఒక జవాను పరుగున వెళ్ళి ఒక లాకప్ తాళం తీశాడు. మిగిలిన వాళ్ళంతా రాజుని రమణని లాకపులోకి గెంటారు. గబగబా తాళం వేశాడు. పోలీసు బలగం అంతా తేలిగ్గా నెట్టొచ్చారు. 2 విప్లవకారుల్ని పట్టాం, ఇక చూడు ఎన్ని రహస్యాలు కక్కిస్తామో. ఇన్స్పెక్టర్లు మహోత్సాహంగా బూట్లు టకటకలాడించుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఫోను సంభాషణలు నడుస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకి, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లకి ఫోన్లు మహోత్సాహంగా చెప్పేస్తున్నాయి. సార్, ఇప్పుడే 2 లాకప్లో పడేశాం. ఆ ఇల్లు లాక్ చేసి ఉంచాం. మెటీరియల్ అంతా తెచ్చేశాం. గ్రూప్ సంగతి ఇంకా ఏం తెలీదు సార్. ఇంకేం గ్రూపులేండి, మొన్న జరిగిన బాంబు వ్యవహారం వీళ్ళదిలాగానే ఉంది. ఆ కాగితాల్లో చాలా సంగతులున్నాయి, మనకు చాలా ఉపయోగపడవచ్చు. 2 సార్, ఇంకెవరూ లేరు, ఆడవాళ్ళు లేరు. ఏ సార్. ఆ శుభవార్త గంట సేపటి వరకు ఎవరెవరికో ఇంకా పోతూనే ఉంది. రాజు వాళ్ళు కూర్చున్న లాకప్లోకి అంతా వినబడుతుంది. లాకప్ గది కట్టిక చీకటిగా ఉంది. 2 బారల గది, నేల నిండా దుమ్ము, ఏదో కంపు. రాజారావు, రమణ ఒకరి పక్కన ఒకరు నిర్ఘాంతపడి కూర్చుని ఉన్నారు మౌనంగా. లాకప్ ముందు 2 పోలీసులు తుపాకులతో నిలబడి అప్పుడప్పుడు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆఫీసు గదిలో గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. వీధి విరామం లేకుండా ఫోన్లు గణగణమంటున్నాయి. పెద్ద పెద్ద కంఠాలతో ఫోన్లలో అరుస్తున్నారు. రాజారావు ఆతృతగా అన్నాడు రమణతో, ఆర్పీ డాక్యుమెంట్ కూడా అందులో ఉందా? నేను పంపించేశావా? పంపించలేదు. పీ తీసుకెళ్తాడనుకున్నాం కదా. అయితే మన గురించి తెలిసిపోతుందేమో. చాలా దిగులు పడ్డారు 2. ఆ డాక్యుమెంటు అయితే పర్వాలేదు, వేరే వాళ్ళ డాక్యుమెంట్లు చదువుకోవటానికి తెచ్చుకుంటూనే ఉంటాం కదా. అంతకన్నా ప్రమాదం మనం నిన్న టైప్ చేసిన కాగితాలు. వాటి సంగతి కూడా పర్వాలేదు, అంతా కోర్టులో ఉంది, వాళ్ళకేం అర్థం కాదు. అయినా ఇంకా కొన్ని ఉన్నాయి రాజా. పీ వచ్చి ఉంటాడంటావా? రాలేదు, 2 తెచ్చామని ఇందాక వీళ్ళు చెబుతున్నారుగా. పీ పెద్ద ప్రమాదంలోంచి తప్పుకున్నాడు, అదే సంతోషం మనకి. మనం 4 ఏళ్లు జైల్లో ఉన్నా పర్వాలేదు. మాట్లాడకండి అని బయట నుంచి కాపలా పోలీసు అరిచాడు. 2 నిమిషాలు ఆగి రాజు, రమణ బాగా గదిమూలకి జరిగారు. అక్కడ నీళ్లు పోయే తూము ఉంది, కుళ్ళు కంపు కొడుతుంది. రాజారావు నెమ్మదిగా అన్నాడు, మన పేర్లు, అసలు పేర్లు చెప్పేద్దాం. మన సర్కిల్లో పేర్లు వద్దు. ఎందుకు? అదే మంచిది, అనవసరపు ప్రశ్నల పీడ ఉండదు.
మారుపేర్లు చెబితే మన కుటుంబాల గురించి వేరొకళ్ళు సృష్టించుకోవలసి వస్తుంది. అదంతా చాలా ప్రమాదం. వాళ్ళు వాకపు చేస్తారు. వివరంగా చర్చించే టైం లేదు. అవసరమైనప్పుడు రాజారావు చెప్పినట్టు వినాలని రమణికి తెలుసు. సరే అన్నాడు. వీలైనంత వరకు చాలా విషయాలు మనకు సంబంధం లేనట్టు చూసుకుందాం. నీ సంగతి గుర్తుందా? మనం అనుకున్నట్టే. అంతే. ఈ రకంగానే ఉండు నువ్వు. సరే. 10 మందికి పైగా బోట్ల చప్పులతో లాకప్ దగ్గరికి వచ్చారు. రాజారావు రమణ చెవిలో గబగబా అన్నాడు. చాలా ధైర్యంగా ఉండాలి మనం. ఉద్యమానికి ద్రోహం చెయ్యకూడదు. లాకప్ తీశాడు. లోపలికి టార్చి వేశాడు. 2 పోలీసులు రమణని పట్టుకున్నారు. పద. రమణ బయటికి వెళ్ళాడు. మళ్ళీ లాకప్ మూశారు. రక్షక భటులంతా రమణ చుట్టూ చేరి ఇంకా కొన్ని లాకప్ గదుల ముందు నుంచి చిన్న హాలులోకి తీసుకువెళ్లారు. అక్కడ అసిస్టెంట్ కమిషనరు, 4 ఇన్స్పెక్టర్లు అందరూ వ్యాన్లో వచ్చిన వాళ్లే. టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఒకరిద్దరు నించుని ఉన్నారు. అందరి దగ్గర అందుబాటులో రివాల్వర్లు ఉన్నాయి. టేబుల్కి ఇంకో పక్క ఒక ఖాళీ కుర్చీ ఉంది. రమణని టేబుల్ దగ్గర నించోబెట్టే రక్షణ భటులు ఒక అడుగు దూరంలో నిలబడ్డారు తుపాకులతో. కూర్చో అన్నాడు ఏసీపీ రమణని ఏగాదిగా చూస్తూ. కుర్చీలో కూర్చున్నాడు రమణ. చాలా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. పరిసరాలు చూస్తున్నాడు. వైర్లెస్లో వార్తలు వస్తున్నాయి. వినటానికి ప్రయత్నించాడు. ఏమీ అర్థం కాలేదు. నీ పేరేమిటి? వెంకటరమణ. ఏం గ్రూపు మీది? రమణ ఆశ్చర్యంగా చూశాడు. కులం చెప్పాలా అన్నాడు నెమ్మదిగా. కులం కాదు. మీ గదిలో దొరికిన కాగితాలన్నీ ఏమిటి? నువ్వేం గ్రూపులో పనిచేస్తున్నావు? ఆ కాగితాల సంగతి నాకేం తెలియదండి. అసలు నేను ఆ గదిలో ఉండను. నిన్న రాత్రి నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. మరి నువ్వెక్కడుంటావు? మా పిన్ని గారింట్లో ఉంటాను. ఈ ఊళ్ళోనే. రమణ చెప్పిన అడ్రస్ ఒక ఇన్స్పెక్టర్ రాసుకున్నాడు. నీ ఫ్రెండ్ అంటే ఎవరు? ఇతనే రాజారావు. అతను ఎలా ఫ్రెండ్ నీకు? కాలేజీలో. ఏం చదివావు? ఎంఏ. ప్రశ్నలు అడిగే ఆఫీసర్ కొంచెం తటపటాయించాడు. పిన్ని గారింట్లో ఎందుకుంటున్నావు? ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాను. యూజీలో ఎంతకాలం నుంచి ఉంటున్నావు? రమణ తెల్లబోయాడు. యూజీ అంటే నేను మా పిన్ని గారింట్లో ఉంటున్నాను. అతి తెలివి ప్రదర్శించకు. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాం. నేను చెప్పేది నిజమో కాదో అదంతా మాకు తెలుసులే. నువ్వు చెప్పేదేదో తిన్నగా చెప్పు. అబద్ధాలాడితే మాకు తెలియదనుకోకు. తర్వాత అన్ని సంగతులు వాకపు చేస్తాం. పాపం నిద్రమత్తులో లేపినట్టున్నాం సార్ అని ఇంకో ఇన్స్పెక్టర్ ఏపీసీతో అని నవ్వాడు. సరే పో, కొంచెం విశ్రాంతి తీసుకో. రమణ లేచాడు. రక్షక భటులు మళ్ళీ దడి కట్టి రమణని లాకప్ దాకా తీసుకుపోయి లోపలికి గెంటి రాజారావుని బయటికి తీశారు. టేబుల్ ముందు రమణ కూర్చున్న కుర్చీలో రాజారావు కూర్చున్నాడు. నీ పేరేమిటి? రాజారావు. మీరు ఏ గ్రూపు? అలాంటిదేమీ లేదు నాకు. మరి ఆ కాగితాల సంగతి ఏమిటి? అందులో రాతలన్నీ ఏమిటి? వాటి గురించి నాకేం తెలియదండి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఆ కాగితాలన్నీ చూచుకుంటాడు. ఎప్పుడైనా కావాలంటే నన్ను టైపు చేసి పెట్టమని అడుగుతాడు. నేను జాబ్ వర్క్ చేస్తూ ఉంటాను. ఆ ఫ్రెండ్ ఎవరు? అతని పేరు రామారావు. ఎక్కడుంటాడు? తెలీదండి. తెలీదా? నీ ఫ్రెండ్ ఎక్కడుంటాడో నీకు తెలియదా? అసలు అతను నీకెలా పరిచయం అయ్యాడు? ప్రసాద్ అనే ఆయన రామారావుని పరిచయం చేశాడు. ప్రసాద్ అంటే పి ప్రసాదేనా? ఆతృతగా మొహాలు ముందుకు వంచారు అడిగేవాళ్ళు. నాకు తెలిసింది పి ప్రసాదే. ఇప్పుడు ఎక్కడుంటున్నాడు అతను? నాకు తెలియదండి. ఆఫీసర్లందరూ కూడబలుకున్నట్టు చాలా శాంతం వహించారు. పి ప్రసాద్ 2 ఏళ్ల నుంచే యూజీలో ఉంటున్నాడు. అతని గురించి ఇంతవరకు ఏమాత్రం సమాచారం దొరకలేదు. ఇప్పుడు తొందరపడి వీళ్ళకి కోపం తెప్పించి వ్యవహారం పాడు చేసుకోకూడదు. ప్రసాద్ నీకు రామారావుని పరిచయం చేసి ఎన్నాళ్ళైంది? రాజారావు కొంచెం ఆలోచించి సరిగా గుర్తులేదు. 6 నెలలవుతుందనుకుంటాను అన్నాడు. రామారావు ఎక్కడుంటున్నాడు? తెలీదండి. మరి నువ్వెప్పుడూ అడగలేదు? అడిగాను 2-3 సార్లు. అలాంటి విషయాలు నీకు అనవసరం, అడగకూడదు అన్నాడు. వినేవాళ్ళు కొంతసేపు మౌనం వహించారు. ప్రసాద్ ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటాడు నిన్ను? ప్రసాద్ ఏమయ్యాడో నాకు తెలియదు. ఎప్పుడైనా రామారావే వస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు వచ్చి? కాసేపు పుస్తకాలు చదువుకుంటాడు. అతని పుస్తకాలు నా రూమ్లో పెట్టుకుంటానంటాడు. పెట్టుకోమన్నాను. ఇంకా ఏం చేస్తూ ఉంటాడు? నాకు ఇచ్చిన కాగితాలు టైప్ చేసి ఉంచితే లెక్క చూసి డబ్బు ఇచ్చి అవి పట్టుకెళ్తాడు.
వెంకటరమణ నీతో ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? నాతో ఉండటం లేదు. వాళ్ళ పిన్నిగారింట్లో ఉంటున్నాడు. ఎప్పుడైనా నా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈసారి నీ దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళయింది? 2 రోజులైంది. అతను 4 రోజులైందన్నాడే. లేదండి, అతనేమన్నా కంగారు పడి అలా అన్నాడేమో. 2 రోజులే అయ్యింది. అసలు అతను నీకెలా పరిచయం? కాలేజీలో క్లాస్మేట్సా మీరిద్దరూ? కాదు, ఒకసారి క్యాంటీన్లో పరిచయం అయింది. తర్వాత ఇద్దరం కలిసి పిక్చర్కి వెళ్ళాం. అలాగే పరిచయం పెరిగింది. ఏసీపీ కొంచెం సేపు మౌనంగా ఊరుకున్నాడు. సరే, కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని కుర్చీలోంచి లేచాడు. రామారావు లేచాడు. రక్షక భటుల మధ్య నుండి నడిచి లాకప్లోకొచ్చాడు. రమణ ఆతృతగా రాజమోహం చూడటానికి ప్రయత్నిస్తున్నాడు చీకట్లో. ఇద్దరూ బాగా మూల కూర్చున్నారు. నువ్వు మీ పిన్ని వాళ్ళింట్లో ఉంటున్నట్టే చెప్పాలనుకున్నాం. అలాగే చెప్పావా? అలాగే చెప్పానే. నా రూమ్కి వచ్చి ఎన్నాళ్ళయిందన్నావు? రాత్రి వచ్చానన్నాను. 4-5 రోజులైందన్నావని దబాయించారు వాళ్ళు. నువ్వు వచ్చి 2 రోజులే అయిందన్నాను. నేను నువ్వేం చెప్పావో తెలియక. మరి ఇప్పుడెలాగా? ఏదో చెప్పా, కంగారు పడి అలా చెప్పాడేమో అన్నాను. నువ్వు వచ్చి 2 రోజులైందట కదా. రాత్రే వచ్చానన్నావేం అని వాళ్ళు మళ్ళీ నిన్ను అడిగితే భయపడి అలా అన్నానండి అని చెప్పు. అది సరే, మీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వాకపు చేస్తే నువ్వు అక్కడే ఉంటున్నట్టు చెబుతారుగా వాళ్ళు? తప్పకుండా చెబుతారు. అలా చెప్పమని చాలాసార్లు చెప్పాను. నేను పని చేశాను రమణ. పీ మీద నుంచి వాళ్ళ దృష్టి మళ్లించటానికి రామారావు అనే వ్యక్తిని సృష్టించాను. అంటే రామారావు అనే ఆయనే నా దగ్గరికి వస్తూ ఉంటాడన్నాను. ప్రసాద్తో నాకేం సంబంధం లేదన్నాను. దుప్పట్లతో కట్టిన పుస్తకాల మూటలు వరండాల్లోంచి తీసుకుపోతున్నారు. లోపల కంగారుగా విప్పి చూస్తున్నారు. పెద్ద కంఠాలతో మాట్లాడుకుంటున్నారు. టెలిఫోన్లలో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గ్రూప్ అనుకుంటున్నాం సార్. చాలా ఆధారాలు కనబడుతున్నాయి. కాగితాలన్నీ చూసారా? నో సార్, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చెప్పారా? నో సార్, ఇంకా ఏం లేదు. సరే, అన్నీ చాలా జాగ్రత్తగా ఉంచండి. ఎస్ సార్. రాజారావు రమణ టెలిఫోన్లో వెళ్లే మాటలు వినే ప్రయత్నం మానేసి తామిద్దరూ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో గబగబా చెప్పుకుంటున్నారు. మర్చిపోయాను, నీ జ్వరం ఎలాగుంది అని రమణ రాజారావు ఒళ్ళు తడిమి చూశాడు. చాలా వేడిగా ఉంది. రాజారావు రాత్రి చొక్కాతోటే పడుకున్నాడు. అందుకే అతనికి ఆ చొక్కా దక్కింది. పర్వాలేదులే, పోలీసుల పీడ ముందు జ్వరం పీడ ఎంత అని నీరసంగా నవ్వాడు రాజారావు. మనం విషయాలేమైనా బయట పెడతామేమోనని మన వాళ్ళు కంగారు పడతారంటావా? వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అలా ఉండాలి కూడా. విషయాలేమీ బయట పెట్టకూడదని ఏదో ఆవేశంగా అనుకుంటే చాలదు. నిలబడగలమో లేదో చూడాలి. మనం ఏం చేస్తామో మనకే తెలియదు ఇప్పుడు. నేను నిరుత్సాహపడుతున్నాననుకో కుసుమా. మనం చాలా దృఢంగా ఉండాలనే నా ఉద్దేశం. ఒక కారు వచ్చి ఆగింది వరండా ముందు. ఇద్దరు స్పెషల్ బ్రాంచి ఆఫీసర్లు దిగి గబగబా లోపలికి వెళ్లారు. పాతవాళ్లు కొత్తవాళ్లు అందరూ ఆతృతగా దుప్పట్ల మూటల్లో ఉన్న పుస్తకాలు, కాగితాలు పరిశీలించారు. కొన్ని కాగితాలు ఒకరి చేతుల్లోంచి ఒకరి చేతుల్లోకి లాక్కుని ఆశ్చర్యంగా చూశారు. సందేహం లేదు అనుకున్నారు. అందరి మొహాల మీద చిరునవ్వులతో చాలా హుషారుగా ఉన్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు లాకప్ దగ్గరికి వెళ్లి తాళం తీసి రాజారావుని బయటికి రమ్మన్నారు. బయటికి వచ్చిన రాజారావు చుట్టూ 10 మంది పోలీసులు నడిచారు. రాజారావుని హాల్లోకి తీసుకువెళ్లారు. టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్లల్లో ఇద్దరు కొత్త వాళ్ళు చాలా ఖరీదైన ప్యాంట్లు షర్టులు వేసుకుని ఉన్నారు. రాజారావు మళ్ళీ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ అంతా ఖాళీగా ఉంది. కొత్త ఆఫీసర్ దగ్గర కొన్ని కాగితాలు ఉన్నాయి. రెండో ఆఫీసరు కొన్ని తెల్ల కాగితాలు ముందు పెట్టుకుని రాసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పేరేమిటి? రాజారావు. ఏ గ్రూపు నీది? అలాంటిదేం లేదండి నాకు. మీరు ఫలానా గ్రూపు అని కాగితాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఆ కాగితాలతో నాకేం సంబంధం లేదండి. మరి ఎవరికి సంబంధం? మా ఫ్రెండ్ కాగితాలు అవన్నీ. అతని పేరేంటి? రామారావు. ఎక్కడుంటాడు? తెలియదండి. ప్రశ్నలు అడిగే ఆఫీసరు కొంచెం వెటకారంగా నవ్వాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ ఫ్రెండ్ ఎక్కడుంటాడో నీకు తెలియదంటే మేము నమ్మాలా? నేను అడిగినా అతను చెప్పలేదు. ఇంకా ఎవరెవరు కలుస్తూ ఉంటారు నిన్ను? రామారావు తప్పితే ఇంకెవరూ తెలియదు నాకు. డాక్టర్ రమేష్ ఎక్కడుంటున్నాడు? అతనెవరూ నాకు తెలియదండి. యాదవరాజు? తెలియదండి. సి గోవర్ధన్? తెలియదండి. కేబీ? తెలియదండి. మాలతీబాయి? తెలియదండి. రాజ్యలక్ష్మి? తెలియదండి. మరేం తెలుసురా నీకు?
వెనుక నుంచి పెద్ద చెరుపు రాజారావు మీద కుర్చీ వెనుక నిలబడ్డ ఆఫీసరు తన కర్తవ్యం నిర్వర్తించాడు. రాజారావుని అడిగిన ప్రశ్నల్లో ఒక్క గోవర్ధన్ తప్ప మిగిలిన వాళ్ళెవరూ తెలియదు రాజారావుకి. గోవర్ధన్ గురించి అయినా ఆ గోవర్ధన్ తనకు తెలిసిన గోవర్ధన్ అయితే అతను ఏ గ్రూపు కార్యక్రమాల్లో ఉంటాడో తెలుసు కానీ అంతకు మించిన వివరాలేమీ తెలియదు. తెలీదు అనకపోతే వాళ్ళడిగిన ప్రశ్నల్లో నిజానికి ఏం తెలుసు రాజారావుకి? రాజారావు మెడ మీద ఎంత దెబ్బ పడ్డా తల తిప్పకుండా కూర్చున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఎంఏ అయ్యింది, రీసెర్చ్ చేస్తున్నాను. యూజీలో ఉండి రీసెర్చ్ ఎలా చేస్తున్నావు? నేను యూజీలో లేను, నా గురించి మా డిపార్ట్మెంటులో తెలుసుకోవచ్చు. మరి అంత రహస్యంగా మారుమూల గది ఎందుకు తీసుకున్నావు? మంచి పోషన్ ఇంకెక్కడా దొరకలేదు, అద్దె చవక అక్కడ, చదువుకోవటానికి బాగుంటుందని. యూజీ వాళ్ళని కలుసుకోవటానికి కూడా బాగుంటుందని. ఏం? ఇదిగో చూడు, మీరు చాలా తెలివైన వాళ్ళని మాకు తెలుసు. అతి తెలివి ప్రదర్శిస్తే నష్టపోయేది మీరే. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ ఇంత తెలివి తక్కువగా జీవితాలు ధ్వంసం చేసుకుంటారెందుకు? మీలాంటి వాళ్లకు ప్రభుత్వం కళ్ళకద్దుకుని ఉద్యోగాలిస్తుంది. హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళాం బిడ్డలతో. రాజారావు వైర్లెస్లో వార్తలు వినటానికి ప్రయత్నిస్తున్నాడు. టెలిఫోన్ మోగింది. ఒక ఇన్స్పెక్టర్ గబగబా వెళ్ళి రిసీవర్ తీసి మాట్లాడుతున్నాడు. అదేమిటో కూడా వినాలని ప్రయత్నిస్తున్నాడు రాజారావు తల తిప్పకుండా. ఈ కాగితాల్లో రైటింగ్ ఎవరిది? రాజారావు ముందు 5-6 కాగితాలు పెట్టారు. అందులో కొన్ని రాజారావు రాసినవే. రాజారావు ఇంకో రకంగా కూడా రాయగలడు. కాగితాలన్నీ చూసి నాకు తెలియదండి అన్నాడు. నీకు తెలియకుండానే ఈ కాగితాలు నీ రూంలోకి ఎలా వచ్చాయి? మా ఫ్రెండ్ తెచ్చి టైపు చేయటానికిచ్చాడు. ప్రతి విషయం ఫ్రెండ్ మీదికి తోసేస్తే సరిపోతుందనుకుంటున్నావా? నీ జవాబులన్నీ నమ్మేస్తున్నాం అనుకోకు. ఈ కార్యక్రమాలన్నిటితోటి మీ ఇద్దరికీ సంబంధం ఉంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా లాభం లేదు. నీకు తెలిసిందేదో చెప్పటం మంచిది. అసలు నువ్వు ఈ రాజకీయాల్లోకి ఎలా దిగావు? రాజకీయాలంటివి నాకేం తెలియదు అండి. యూజీ వాడికి సహాయం చేయటం రాజకీయం కాదా? అతను నాతో స్నేహంగా ఉంటున్నాడు కాబట్టి చేసి పెట్టమన్న పని చేసి పెడుతున్నాను. స్నేహితుడు చేస్తే ఎంత దేశద్రోహమైనా చేస్తావా? దేశద్రోహం ఎందుకు చేస్తాను? అలాంటి పని ఎవరు చెప్పినా చెయ్యను. మరి నీ ఫ్రెండ్ నీతో చేయించేది దేశద్రోహం కాకపోతే ఏమిటి? ప్రజల్ని రెచ్చగొట్టే కరపత్రాలు టైప్ చేసి ఇచ్చావు. అందులో రాసిందేమిటో అర్థం చేసుకున్నావా? రాజారావు ఒక్క క్షణం ఆగాడు. అందులో దేశద్రోహం ఉన్నట్టు నాకేం అనిపించలేదు. ప్రజలకెన్నో సమస్యలున్నాయని అందరికీ తెలుసు. వాటికేవో పరిష్కార మార్గాలు చెబుతూ తమకు తోచిన విధంగా ప్రశ్నలు అడుగుతున్న ఆఫీసర్ మండిపడిపోతూ చేతిలో రోళ్లకర్రతో టేబుల్ మీద పెద్ద దెబ్బ వేశాడు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం లేదా? ఎందుకు ఉంది ప్రభుత్వం? ప్రభుత్వాన్ని కాదని ప్రజల సమస్యలు మీరు పరిష్కరిస్తారా? ఎవరూ పరిష్కరించరు. ప్రజల సమస్యలు ప్రజలే పరిష్కరించుకుంటారు. ఓహో, విప్లవసారం బాగానే వంటపట్టింది. మరి రాజకీయం తెలియదంటావేం? ఇవేనా రాజకీయాలంటే అన్నాడు రాజారావు ఆశ్చర్యంగా. ఆఫీసర్లు తెచ్చిపెట్టుకున్న శాంతం ప్రదర్శిస్తున్నారు. రాజారావుతో వీలైనంత నేర్పుగా ప్రవర్తించాలని ఒకరినొకరు చూపులతో హెచ్చరించుకుంటున్నారు. ఒక ఆఫీసర్ సిగరెట్ వెలిగించుకోబోతూ రాజారావు ఒకటి ఇవ్వబోయాడు. అవసరం లేదు అని రాజారావు పోలీసు మర్యాదని తిరస్కరించాడు. అంతవరకు అక్కడక్కడ నిలబడి పచార్లు చేస్తున్న ఆఫీసర్ వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. చూడండి రాజారావు గారు, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? పోనీ మీకేం తెలుసో అంతవరకే చెప్పండి. మా డ్యూటీ మేం చేయాలి కదా. దేశరక్షణ మా కర్తవ్యం. మీలాంటి యువకులందరూ తప్పుడు దారులు పట్టి నాశనం అయిపోతున్నారు. మీలాంటి అమాయకుల్ని నయాన్నో భయాన్నో సరైన మార్గంలో పెట్టడం, దేశాన్ని కాపాడుకోవటం మా ధర్మం. చదువు సంధ్యాలేని మూర్ఖుడైతే ఓరే నువ్వింత తప్పుదారి పట్టావురా అని చెప్పాలి కానీ మీలాంటి వాళ్ళకు చెప్పటం ఎందుకు? మీరే గ్రహించుకోవాలి. రాజారావు కదలకుండా చూపు తిప్పకుండా కూర్చుని వింటున్నాడు. వీళ్ళు దేశరక్షణ చేస్తారట. దేశరక్షణ ఎంత నవ్వులాట విషయం. మీరు చేసేది ఎవరి రక్షణో మాకు తెలుసులేండి. అంటే మీ నక్కజిత్తులు మాకు కొత్త కాదులేండి. అంటే అనేక సందర్భాల్లో తమ జాగ్రత్త కోసం పైవాళ్లు చేసిన హెచ్చరికలు గుర్తుకు వస్తున్నాయి. ఎప్పుడైనా పోలీసులకి పట్టుబడితే చాలా ధైర్యంగా నిలబడాలి. ముక్తసరిగా ఎంతవరకు అడిగితే అంతవరకే సమాధానం ఇవ్వాలి. పోలీసులు మిమ్మల్ని చాలా రకాలుగా రెచ్చగొట్టో, ఆశపెట్టో, అవమానాలు చేసో సమాచారం సేకరించాలని ప్రయత్నిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఎత్తుగడలు అర్థం చేసుకోవాలి.
వీలైనంత వరకు శాంతంగా ఉండటానికే ప్రయత్నించాలి కానీ ఆవేశంగా రొమాంటిక్గా ప్రవర్తించకూడదు. దానివల్ల మళ్ళీ బయటపడే అవకాశాలు తగ్గిపోవచ్చు. మీరు నమ్మిన ఉద్యమానికి ద్రోహం చేయకుండా పోలీసుల నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి. ఎంతసేపు మీ దృష్టి దాని మీదే ఉండాలి. రాజారావు చాలా ముక్తసరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆఫీసర్లు 4-5 ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు. అరెస్ట్ అయిన తర్వాత ఇక మీరు దాచి ఏమీ లాభం లేదు. ఎన్నాళ్ళు చెప్పకుండా ఉండగలరు? అనవసరంగా మీకు శ్రమ, మాకు శ్రమ. మీరెంత దాచాలనుకున్నా లాభం లేదు. మీతో ఎలా చెప్పించాలో మాకు తెలుసు. అన్నీ చెప్పక్కర్లేదు అని చెప్పమని మేమంటూ అన్నామా? రామారావు ఎక్కడుంటాడో చెప్పు, లేకపోతే ప్రసాద్ ఎక్కడుంటాడో చెప్పు. వాళ్ళిద్దరూ కాకపోయినా పర్వాలేదు. యూజీ వాళ్ళలో ఎవరినో ఒకరిని గురించైనా చాలు. రామారావు ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుస్తుంది. తెలీదు? పోనీ ఆ సంగతులన్నీ వదిలై మీ కేంద్ర కమిటీ సభ్యులెవరో చెప్పు. ప్రశ్నలు 4 వైపుల నుంచి ముసురుతున్నాయి. రాజారావు ఎంత శాంతంగా ఉండాలని ప్రయత్నించినా కోపం వస్తుంది. ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పకుండా తనకు పట్టనట్టు కూర్చున్నాడు. అన్నీ ఇప్పుడే చెప్పాలని కాదు, నీకిష్టమైనప్పుడే చెప్పు. తొందరగా చెప్పేస్తే తొందరగా బయటపడతావు. తెలుసో తెలియకో ఈ గొడవల్లో దిగినట్టున్నావు. ఇంకా సీరియస్ చేసుకోవటం తెలివైన పని కాదు. సరే వెళ్ళు. రాజారావు లేచాడు. మళ్ళీ లాకప్లోకొచ్చాడు. గదిమూలకు చేరి నెమ్మదిగా చిన్న కంఠంతో తనని అడిగిన ప్రశ్నలన్నీ రమణకు చెప్పాడు. మనం చెప్పే మాటలు ఒక్కటి కూడా వాళ్ళు నమ్మటం లేదు. వాళ్ళని నమ్మించగలమని మనం అనుకోకూడదు. వాళ్ళు నమ్మినా మానినా మనం చెప్పవలసింది మాత్రం అంతే. అంతకన్నా ఏం లేదు. మన కేంద్ర కమిటీ సభ్యులెవరో వాడికి చెప్పాలట. మనకు తెలియదంటే వాళ్ళు నమ్ముతారా? నిజం చెప్పాలంటే మనకు తెలుసునా? నాకు తెలియని వాళ్ళెవరిని గురించో 1 డజన్ మందిని గురించి అడిగారు. వాళ్ళందరూ ఎవరెవరో, ఎక్కడుంటున్నారో, ఎంతెంత రహస్య కార్యకలాపాలు చేస్తున్నారో అన్నీ మనకు తెలుసునని మనం దాచేస్తున్నామని వాళ్ళ నమ్మకం. ఇంకా రేపటి నుంచి మనకు తెలియనివి ఎన్ని అడుగుతారో. రమణ, మనం మన వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు, మనకేమీ ఇబ్బంది లేకుండా అంతా సాఫీగా జరిగిపోతున్నప్పుడు ధైర్యంగా ఉండటం కాదు, ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా నిలబడాలి. తెల్లారితే మనిద్దరిని కలిపి ఉంచుతారో లేదో తెలియదు. అసలు మనం ఎన్ని నెలలకి బయటపడతామో తెలియదు. విడుదలయ్యేదాకా మనం మళ్ళీ కలవకపోయినా సరే, ఎంత ఒంటరిగానైనా సరే, మనం మన లక్ష్యం మీదే మన శక్తులన్నీ కేంద్రీకరించుకుని నిలబడాలి. మనకన్నా ముందు కాలాలలో పుట్టిన ప్రజలు ఎన్నెన్నో సాహసాలు చేయబట్టే మనం ఈనాడు ఈ మాత్రపు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. బానిస వ్యవస్థలో బానిసలు ఏ సాహసాలు చేయకుండా కిక్కురుమనకుండా అన్నీ భరిస్తూ పడి ఉంటే మానవ సమాజం ఈనాటికి ఇంకా బానిస వ్యవస్థలోనే ఉండేది. వెనుకటి ప్రజల త్యాగ ఫలితాలు మనం అనుభవిస్తూ మనం కూడా సమాజం కోసం ఏమీ చెయ్యకుండా జీవించటానికి మనకు అర్హత లేదు. సమాజ భవిష్యత్తు మరింత ఉన్నతంగా, మరింత సుందరంగా తయారవటానికి మనకు చేతనైన ప్రయత్నం మనం చేయాలి. రాజారావు చెప్పేదంతా శ్రద్ధగా వింటున్నాడు రమణ. ప్రతి మాటని ఆతృతగా లోపలికి తీసుకుంటూ వింటున్నాడు. లాకప్ బయట లోకం అంతా తెల్లవారింది. పరిసరాలు వివరంగా తెలుస్తున్నాయి. వరండాలో ఒక పక్క నుంచి కాంపౌండర్లో చెట్లు కనబడుతున్నాయి. చెట్ల మీద నుంచి ఒక్క పక్షి అరుపు లేదు. ఆ చెట్ల మీద పక్షులే ఉన్నట్లు లేవు. పోలీసుల తుపాకుల్ని, వాళ్ళ బోట్ల నడకల్ని చూసి పక్షులు ఆ చెట్లు వదిలేసినట్టున్నాయి. 4 జవాన్లు లాకప్ ముందు తుపాకులతో తగినంత జాగ్రత్తలో ఉండగా ఒక జవాను లాకప్ తాళం తీసి ఒక రేకు బకెట్తో కాసన్ని నీళ్లు లోపల పడేశాడు. పళ్ళు తోముకునే పుల్లలు కావాలి అన్నాడు రమణ. ఏం లేవు, కానివ్వండి అని జవాను బయటికి పోయి మళ్ళీ తాళం పెట్టేశాడు. దేవుడు 5 వేళ్ళిచ్చాడు ఒక్కో చేతికి, కానియ్యి అంటూ లేచాడు రమణ. వీళ్ళు అప్పుడే మనకు నీళ్ళిచ్చారంటే మనల్ని అపారమైన ప్రేమతో చూస్తున్నారన్నమాటే. పాపం మన మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టు ఉన్నారు. ఇద్దరూ గదిమూల తూము దగ్గర మొహం కడిగే కార్యక్రమం ముగించారు. రమణ తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లతో నేను దొడ్డికి వెళ్ళాలి అన్నాడు. అదేం కుదరదు అని గాబరాగా తల తిప్పేశాడు ఒక జవాన్. కుదరదంటే ఏం చేయమంటావు అని కోపంగా అడిగాడు రమణ. ఆ జవాన్ ఇంకో జవాన్ని పిలిచి సంగతి చెప్పి సార్ని అడిగారా అని చెప్పి పంపించాడు. వెళ్ళిన జవాను 1/2 గంటకి బయటికి వచ్చాడు. చేతిలో సంకెళ్ళు పట్టుకు వచ్చాడు. అతని వెంట 4-5 జవాన్లు, ఒక ఇన్స్పెక్టరు వచ్చారు. జవాన్లందరూ తుపాకులు సర్ది పెట్టుకుని లాకప్ తలుపులు తీశారు.
రమణ కుడి చేతికి గొలుసు వేశారు. జాగ్రత్త, పారిపోవాలని ప్రయత్నించావో షూట్ చేసి పారేస్తాం అని పిస్తల్ చూపిస్తూ కోపంగా హెచ్చరించాడు ఇన్స్పెక్టర్. రమణని బయటికి తీసి లాకప్ మళ్లీ మూశారు. రమణ చుట్టూ పోలీసులు నడుస్తూ అతన్ని దొడ్డి దగ్గరికి తీసుకువెళ్లారు. రమణతో పాటే ఒక పోలీసు గొలుసు పట్టుకుని దొడ్లోకి వెళ్ళాడు. నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు రమణ. అలా ఒప్పుకోడు సార్, నేనిక్కడే ఉండాలి అన్నాడు జవాన్. రమణ కోపంగా ఇక్కడి నుంచి ఎలా పారిపోతాననుకుంటున్నారు అని అరిచాడు. గల్లంతు చేయకు, కూర్చుంటే కూర్చో, లేకపోతే పద అని తేల్చేశాడు జవాన్. రమణ బయటికి వచ్చి ఇన్స్పెక్టర్తో పోట్లాడదామనుకున్నాడు. కానీ మళ్ళీ అది చాలా దండగా అనుకున్నాడు. అలాగే చేదరించుకుంటూ మండిపడుతూ కూర్చుని బయటపడ్డాడు. రమణని మళ్లీ లాకప్లో వేశాక రక్షక భటులందరి ప్రాణాలు కుదిటపడ్డాయి. సుమారుగా 8 గంటల ప్రాంతంలో 2 కార్లు వచ్చాయి. 4-5 బోట్ల వాళ్ళు ఉత్సాహంగా మాట్లాడుకుంటూ లాకప్ తలుపులు తీసి రాజారావుని బయటకు తీసుకెళ్లారు. ఈసారి అక్కడ ఖాళీ కుర్చీ లేదు. రాజారావు టేబుల్ దగ్గర నిలబడ్డాడు. టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళలో 2 మాత్రమే పాతవాళ్ళు. వాళ్ళిద్దరూ యూనిఫారాల్లో ఉన్నారు. టేబుల్ మీద 2-3 రివాల్వర్లు ఉన్నాయి. జవాన్లెవరూ గదిలో లేరు. గది తలుపులు మూసేశారు. ఒక పొట్టి ఆఫీసరు రాజారావుని ఎగాదిగా చూస్తూ అన్నాడు, నువ్వు నిజం చెప్పాలి, తెలిసిందా? లేకపోతే లాభం లేదు. ఇంకో ఆఫీసరు ప్రశ్నలు ప్రారంభించాడు. అసలు నువ్వు ఈ రాజకీయాల్లోకి ఎలా దిగావు? నాకు రాజకీయాలేవీ తెలియవండి. పోనీ ఈ కార్యక్రమాల్లోకి ఎలా వచ్చావు? ఏ కార్యక్రమాలు? అదే యూజీ వాడితో స్నేహం, అతనికి సహాయం చేసి పెట్టటం, ఇలాంటి పనులంటే నీకెలా ఆసక్తి కలిగింది మొదట? నేను బిఏలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కొందరు వెల్ఫేర్ హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండేవి కావు. సరిపోయేన్ని బాత్రూములు, లెట్రిన్స్లు ఉండేవి కావు. రెగ్యులర్గా నీళ్లు వచ్చేవి కావు. ప్రభుత్వం స్టూడెంట్స్ కోసం ఇచ్చే గ్రాంట్లు సరిపోయేవి కావు. ధరలు పెరిగినా గ్రాంట్లు పెంచేవాళ్ళు కారు. అలాంటి ఇబ్బందులన్నీ మా ఫ్రెండ్స్ చెబుతూ ఉండేవాళ్ళు. ఒకసారి వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ అంతా సమ్మె చేశారు. ఆ సమ్మెకి సానుభూతిగా మా కాలేజీ స్టూడెంట్స్ కూడా సమ్మె చేశారు. మా కాలేజీ నుంచి చాలామంది స్టూడెంట్స్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళారు. అక్కడి నుంచి అందరూ కలిసి కలెక్టర్కి మెమో రాయటం సమర్పించడానికి వెళ్ళారు. అప్పుడే నాకు కొంచెం స్టూడెంట్స్ సమస్యల గురించి ఆలోచించడం తెలిసింది. ఆ సమ్మెలో నువ్వు కూడా ఉన్నావా? ఉన్నాను. ఏమైంది సమ్మె? ఏమీ కాలేదు. పోలీసులు చాలా అన్యాయంగా స్టూడెంట్స్ని లాఠీలతో కొట్టారు, అరెస్టులు చేశారు. స్టూడెంట్స్ చెప్పుకున్న ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమ్మెలో చురుగ్గా పనిచేసిన వాళ్ళెవరు? ప్రతి స్టూడెంటు చురుగ్గానే ఉన్నాడు. అందరూ ఒక్కలాగే ఉన్నారు. ఆఫీసర్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వీడు చాలా తెలివి ప్రదర్శిస్తున్నాడయ్యా అనే అర్థంతో. సరే, తర్వాత ఆ సమ్మె వల్లనే రాజకీయాల్లో ఆసక్తి వచ్చిందా నీకు? ఒక ఆఫీసరు రాజారావుని అడుగుతూ ఉండగానే ఇంకో ఆఫీసరు పక్కవాడితో అంటున్నాడు, వీళ్ళు నెమ్మదిగా ఇలాంటి సమ్మెల్లోంచి బయలుదేరతారు సార్. గుర్తుందా మీకు? మొన్నటి వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు. చెప్పు, ఆ సమ్మె జరిగినప్పటి నుంచేనా నువ్వు రాజకీయాల్లోకి దిగింది? రాజకీయాలంటే నాకిప్పుడు సరిగ్గా తెలియదు. స్టూడెంట్స్ సమస్యల మీద ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగులు జరిగితే వెళ్ళేవాళ్ళం. ఒకసారి బస్సు రేట్లు బాగా పెరిగిపోతే స్టూడెంట్స్ అంతా చాలా ఆందోళన చేశారు. ఆందోళన అంటే పెద్ద మీటింగ్ జరిగింది. ఎవరెవరు మాట్లాడతారు అందులో? చాలామంది మాట్లాడారు. ప్రసాద్ అనే ఆయన నాకు ఆ మీటింగ్లోనే పరిచయం అయ్యాడు. నీకు రామారావుని పరిచయం చేసిన ప్రసాదేనా? అవును. అతను కూడా మాట్లాడాడా మీటింగులో? మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? విద్యార్థులంతా ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చునన్నాడు. ఐక్యతకు మించిన శక్తి లేదన్నాడు. స్టూడెంట్స్ అంతా ఐక్యంగా ఉండి ఆందోళన చేయబట్టే అప్పుడు బస్సు రేట్లు తగ్గించారు. పోలీసు వారేదో ఘోరం జరిగినట్టు చూస్తున్నారు. ప్రసాద్ విద్యార్థుల సంఘం ఒకటి నడిపించాడు. అందులో నువ్వు మెంబర్గా ఉన్నావా? ఉన్నాను. ఏం పనులు చేసేవాడివి? విద్యార్థుల పేపరు అమ్మటం, ఎప్పుడైనా కరపత్రాలు పంచటం. అసలు ఇలాంటి సంఘాలని మొగ్గలోనే తుంచేయాలి సార్ అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు ఒకళ్ళనొకడు. ప్రసాద్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? మళ్ళీ పాత ప్రశ్న. నాకు తెలియదు. రామారావుని పరిచయం చేసిన తర్వాత నాకు మళ్ళీ అతను కనబడలేదు. రామారావు ఎక్కడుంటాడు? అది కూడా తెలియదు. చెప్పలేదతను. ప్రశ్నలు అడిగే ఆఫీసరు విశ్రాంతిగా వెనక్కి వాలాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ వ్యవహారాల్లో తిరిగావు. సరే, తర్వాత నీకు ఈ రాజకీయాలన్నీ ఎందుకు?
స్టూడెంట్ సమస్యలు వదిలేసి ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పూనుకున్నావా? నీ రూములో కమ్యూనిస్టు పుస్తకాలు చాలా ఉన్నాయి. చాలా వాటి మీద నీ పేరు కూడా ఉంది. నువ్వు పచ్చి కమ్యూనిస్టువని, దేశద్రోహం చేస్తున్నావని మేమెందుకు అనుకోకూడదు? కమ్యూనిస్టు సాహిత్యం పబ్లిక్గా బజార్లో అమ్ముతున్నారు, కొనుక్కున్నాను. అందులో నేను చేసిన ద్రోహం ఏమిటి? బజార్లో ఇంకా చాలా అమ్ముతున్నారు. ఒక్క సెక్స్ పుస్తకం కూడా లేదేం నీ రూమ్లో? వాటి మీద నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైనవి నేను కొనుక్కున్నాను. ప్రజల్ని రెచ్చగొట్టే పుస్తకాలే నీకు ఇష్టమయ్యాయా అని అరిచాడొకడు వెనక నుంచి. లేనినంత విప్లవకారుడులేండి. నవ్వులు కొందరు. ఇదిగో చూడు, నువ్వే చాలా తెలివిగల వాణ్ణి అనుకుంటున్నావు. నీ వ్యవహారం అంతా మాకు తెలుసు. నువ్వు గ్రూపు వాడివి. ఆ గ్రూపు వాళ్లతో నీకు సంబంధాలున్నాయి. అంతా మాకు తెలుసు. అంతా మీకు తెలిస్తే నన్ను అడగటం ఎందుకు? పెద్ద దెబ్బ కర్రతో భుజం మీద. రాజారావు కోపంతో పెద్ద కేక పెట్టబోయి కేక ఆపుకున్నాడు ఆశ్చర్యంగా. ఇప్పటిదాకా చాలా ఓపిగ్గా ఉన్నాంరా నీతో. ఎవడి విషయంలోనూ ఇంత టాలరేట్ చేయలేదు తెలుసా? అడిగిన దానికి తిన్నగా చెప్పు, లేకపోతే ఎలా చెప్పించాలో తెలుసు మాకు. రామారావు ఎక్కడుంటాడు? తెలీదు. ప్రసాద్? తెలీదు. డాక్టర్ రమేష్? తెలీదు. కేవి? ఆ పేరే వినలేదు నేను. గబగబా వర్షంలాగా దెబ్బలు పడ్డాయి రాజారావు భుజం మీద. రాజారావు నిలబడలేక టేబుల్ అంచులు గట్టిగా పట్టుకున్నాడు. వేళ్ల మీద కర్ర దెబ్బలు పడ్డాయి. నీలాంటి వాడి కొడుకుల్ని దారికెలా తీసుకురావాలో మాకు తెలుసురా. నీ నాలుగు నీకు మొదటే వడ్డిస్తే ఈ పాటికి దారికొచ్చేవాడివే. ఎలాగుంది? బాగుందా? కర్ర దెబ్బలు పడుతూనే ఉన్నాయి మేడ మీద, భుజాల మీద. అంతదాకా అందరిలాగే కూర్చున్న ఒక పొడుగువాడు లేచి దెబ్బలు కొట్టేవాడి చేతిలోంచి కర్ర లాగేస్తూ, ఏంటండి అంత కోపం మీకు? అతను చాలా చిన్నవాడు. ఏదో తెలుసో తెలియకో ఈ గొడవల్లోకి దిగినట్టున్నాడు. అంత మాత్రానే తొందరపడి చెయ్యి చేసుకుంటారా అంటూ దెబ్బలు కొట్టిన వాడిని మందలించాడు. దెబ్బలు కొట్టినవాడు తొందరపడ్డానే అని పశ్చాత్తాపడుతున్నట్టు మొహం పెట్టాడు. పొడుగు ఆఫీసరు రాజారావుని ఓదార్పుగా చూస్తూ, చూడు మిస్టర్ రాజారావు, ఇది చాలా చిన్న విషయం. ఏం అనుకోకు. టేక్ ఇట్ ఈజీ. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో అని చేతిలో కర్ర టేబుల్ మీద పడేశాడు. రాజారావు వెళ్ళగానే రమణ వచ్చాడు. రమణ కొత్తగా చెప్పిందేమీ లేదు. అంతా మొదటిసారి చెప్పినట్టే చెప్పాడు. పొడుగు ఆఫీసర్కి ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆ ఇన్స్పెక్టర్ని చూసి, వీళ్ళిద్దరినీ వేరే వేరే వేశారా అని యథాలాపంగా అడిగాడు. ఇన్స్పెక్టర్ కంగారు పడ్డాడు. జవాబు చెప్పటానికి ధైర్యం చాలనట్టు ఏదో కొనిగాడు. ఏంటి, ఒక్కదాంట్లో వేశారా అని ఇంకో ఇద్దరు స్పెషల్ బ్రాంచి ఆఫీసర్లు నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడిగారు. రాత్రి జవాన్లు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ అని ఏదో నసగబోయాడు ఇన్స్పెక్టర్. ఎవడయ్యా మీకు చెప్పింది ఈడియట్స్ అని మండిపడిపోయాడు. పొడుగువాడు రాత్రి దాడిలో ఉన్న స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఇద్దరిని బూతులు తిట్టారు. అప్పటికప్పుడు వాళ్ళని ఫోన్ మీద పిలిచి, గాడిదలకుండే బుద్ధన్నా లేదా మీకు అని తిట్ల వర్షం కురిపించాడు. అక్కడ ఉన్న ఆఫీసర్లందరిలోకి ఆ పొడుగువాడే పెద్దవాడని రమణ అర్థం చేసుకున్నాడు. రమణని తీసుకుపోయి పాత లాకప్లో వేసి రాజారావుని తీసి వేరే గదిలో పెట్టించాడు ఇన్స్పెక్టర్. ఒక అరగంటలో పొడుగు ఆఫీసరు రాజారావు దగ్గరికి వచ్చాడు. తలుపుల దగ్గర నిలబడి రాజారావుని నవ్వు మొహంతో చూశాడు. జేబులో పిస్టల్ మీద చెయ్యి పెట్టుకుని గుమ్మం లోపల అటూ ఇటూ పచార్లు చేశాడు. మిస్టర్ రాజారావు, మీ నాన్నగారికి ఈ వ్యవహారాలన్నీ తెలుసునా? రాజారావు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. నువ్వు చేసే పనులన్నీ మీ నాన్నగారికి తెలుసునా అని. తెలుసునన్న ధోరణితో ఊరుకుంటే ఇక ఆ నాన్నని పట్టుకుని నువ్వే ఈ పనులన్నీ చేయిస్తున్నావురా అని ఆ వ్యక్తిని పీడిస్తారని రాజారావుకి తెలుసు. నేను చేసుకునే పనులన్నీ మా నాన్నకు తెలియవలసిన అవసరం ఏమిటి అన్నాడు మొహం చిట్లిస్తూ. అంతేనా? ఈ కాలం పిల్లలు చాలా చెడిపోయారోయ్. తల్లి లేదు, తండ్రి లేదు, అంతా వాళ్ళిష్టమే. నవమాసాలు మోసి కనిపెంచి విద్యాబుద్ధులు చెప్పించి వృద్ధిలోకి తెస్తే చివరికి ఇది వరస. చేతికందిన పిల్లలు ఇలాగైపోతే పాపం మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎంత దుఃఖిస్తారో ఆలోచించరేం మీరు? అసలు మీ స్వస్థలం ఎక్కడా? మాకు స్వస్థలాలేమీ లేవు. ఎక్కడుంటే అక్కడే మా స్వస్థలం. ప్రస్తుతం ఆ కటకటాలే నా స్వస్థలం. పొడుగువాడు నవ్వాడు. తన మనసంతా వెన్నపూసినంత మెత్తన అన్నట్టు మాటలు ప్రారంభించాడు. రాజారావు చెప్పినా చెప్పకపోయినా అతని కుటుంబ సంగతులన్నీ అడిగాడు. మీ పెద్దక్క టీచరా? పెళ్లి చెయ్యలేదా అన్నాడు. ఒకరు చేసేదేమిటి, తనే చేసుకుంది. ఓ, లవ్ మ్యారేజా? అలాంటి వ్యవహారం నీకేం లేదా ఇంకా? ఏం కుర్రాలో మీరు? మా కాలంలో అయితే
రాజారావు మొహం ఇటు అటు తిప్పి గోడల మీద పిచ్చి పిచ్చిగా గీసి ఉన్న బొమ్మలు చూస్తున్నాడు. ఒక బొమ్మ పొడుగు ఆఫీసరు బొమ్మలాగే ఉంది. బాగా చూస్తే అన్నీ వాడి పోలికలే. పొడుగు గడ్డం, సూది ముక్కు, బట్టతల అంతా వాడి మొహమే నక్కలాగున్నాడు. ఈ గదిలోకొచ్చి వెళ్ళిన వాళ్ళెవరో గీసుకుంటారు. ఆఫీసర్ గది 4 మూలలు పరకాయించి చూశాడు. బాగుందా ఇక్కడ? అవును, నీట్గా లేదు. వెళ్దాంలే, ఇంకో చోటికి వెళదాం, విశాలంగా ఉంటుంది. అక్కడ చూడు రాజారావు, నేను అందరిలాంటి వాణ్ణి కాదు. పోలీస్ ఆఫీసర్ల కంటే అందరూ ఒకే రకం అనుకుంటారు మీరు. అది చాలా పొరపాటు. నా డ్యూటీ నేను చేస్తాను కానీ మీలాంటి వాళ్ళని చూసి ఎంత బాధపడతానో తెలుసా? ఎలాగా అరెస్ట్ అయిపోయారు. వీలైనంత తక్కువ శిక్షతో బయటపడేటట్టు చూసుకోండి. మీ మంచి కోసమే చెబుతున్నాను. బాగా ఆలోచించు. తొందర ఏముంది? మీకు ఎదురు చూసే సమాజం ఎప్పటికొస్తుందోయ్? ఇవాళో రేపో వస్తుందా? అసలు వస్తే ఎప్పుడో మీరు పుట్టకముందు తెలంగాణ విప్లవం టైంలోనే వచ్చేది. ఇప్పుడు ఇక అదంతా పాత వ్యవహారం. మీరు అనుకునే సిద్ధాంతాలన్నిటికీ కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఏం జరిగినా శాంతియుతంగా జరగాలి. నేనెందుకు చెబుతున్నానంటే ఎంతైనా మీరు చిన్నవాళ్ళు. ఎవరో ఏదో నూరు పోస్తే అదంతా నిజమని నమ్మేస్తారు. ఎంతో సుఖంగా స్వేచ్ఛగా తిరగవలసిన వయసులో జైళ్లలో కూర్చుని ఏం సుఖపడతారు చెప్పు? 4-5 రోజుల కిందట మీలాగే 2 కుర్రాళ్ళని అరెస్టు చేశాం. వేరే గ్రూపు వాళ్ళనుకో, మొదట కాస్త సిగ్గుపడ్డారు కానీ కొంచెం నచ్చ చెప్పేసరికి నిజంగా మనం తప్పుదారి తొక్కాం కదా అని గ్రహించుకుని వాళ్లకు తెలిసిన సంగతులేవో చెప్పి వెళ్ళిపోయారు. ఆ కుర్రాళ్లకు మా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. మీలాంటి వాళ్ళు తలుచుకుంటే ఏముందోయ్, దేశానికి ఎంత సేవైనా చేయొచ్చు. మీకు తెలిసిన సంగతులేవో 1-2 చెప్పేస్తే మీ దారిన మీరు పోవచ్చు. మా డ్యూటీ మేం చేసిన వాళ్ళమవుతాం. 10 నిమిషాల సేపు ఆపకుండా చెప్పాడు పొడుగువాడు. రాజారావు సగం మాటలు వినలేదు. మొహం ఎటో తిప్పి గోడలు చేస్తూ కూర్చున్నాడు. వస్తా, మళ్ళీ కలుస్తా అని వెళ్ళిపోయాడు ఆఫీసరు. ఆ అరెస్టుల మీద కొంచెం ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు. వీలైనంత వరకు నయాన్ని పని సాధించాలని వాళ్ళ ప్రయత్నం. ఈ నక్కచిత్తుల పొడుగు ఆఫీసరు గతంలో కొందరు కుర్రాళ్ళని మోసపుచ్చి బుట్టలో వేసుకోగలిగాడు. రాజారావు విషయం అంత తేలిక కాదని వాడికి కొంత అర్థమైంది. ఆ పగలంతా ఏమీ జరగలేదు. అన్నం ఇవ్వలేదు. సాయంత్రం బాగా చీకటి పడిన తర్వాత రాజారావు ఉన్న గది తలుపులు తీశాడు. 10 మంది జవాన్లు రాజారావు చేతులు తాళల్లో కట్టారు. వరండాలోంచి నడిపించుకుపోయి కాంపౌండ్లో వ్యాన్ ఎక్కించారు. అప్పటికే రమణ ఉన్నాడు వ్యాన్లో. అతని చేతులు కూడా కట్టి ఉంచారు. ఇద్దరినీ వేరువేరుగా కూర్చోపెట్టారు. వ్యాన్ పోతూ ఉంది. రమణ, రాజారావు మార్గం చూస్తున్నారు. ఊరికి చాలా దూరంగా అవుట్పోస్ట్ స్టేషన్కి తెచ్చారు. మళ్ళీ జవాన్లంతా చుట్టూ చేరి ఇద్దరినీ వ్యాన్ దింపి లోపలికి తీసుకుపోయారు. వేరే వేరే లాకప్స్లో వేశారు. రాత్రి 10 గంటల టైంలో చిన్న చిన్న అన్నం పొట్లాలిచ్చారు. మా బట్టలెప్పుడిస్తారు అని అడిగాడు రమణ జవాన్లని. మాకు తెలవదు అని వాళ్ళు బయటికి పోయి తాళం బిగించారు. ఆ పిడికెడు అన్నం కడుపులో ఏ మూలకి రాలేదు. చలి వణికిస్తుంది. చూద్దాం వీళ్ళు ఎన్నాళ్ళకి ఇస్తారో చొక్కా అనుకున్నాడు రమణ కొంచెం నవ్వుకోవటానికి ప్రయత్నిస్తూ. ఎంత ధైర్యం చెప్పుకున్నా రమణకి చాలా ఆందోళనగా ఉంది. అసలు ఎలా జరిగింది ఇది? 3వ కంటివాడికి తెలియదనుకున్న చోటు ఎవరి ద్రోహం వల్ల జరిగింది? ఇప్పటికైనా పీకి తెలిసిందో లేదో. తెలిస్తే ఏం ప్రయత్నాలు చేయగలరు తమ కోసం? బయటపడితే కానీ ఆ సంగతులేమీ తెలియవు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి. వీళ్ళు అదేం పాటించేట్టు లేరు. పిచ్చిగా ఆలోచిస్తున్నాడేమిటి తను? రూల్స్ అన్నీ ప్రజల కోసం గాని పోలీసుల కోసం కాదని తెలీదా? రాజారావు ఏమో ఆలోచిస్తున్నాడో. రాజు దగ్గర ఉంటే తనకు బాగుండేది. చాలా ధైర్యంగా ఉండేది. అసలు తమిద్దరూ చేసిన నేరం ఏమిటి? వీళ్ళకి దొరకటమేనా? వీళ్ళకి దొరకబట్టే కదా ప్రజల కోసం పనిచేయటం దేశద్రోహం అయిపోయింది. అయితే ఏం చేస్తారు వీళ్ళు తమని ఏదో చేసేదేమిటి? అవును, రాజు తప్పకుండా అలాగే అంటాడు. వీళ్ళు మనల్ని ఏం చేసేదేమిటి? మనల్ని మనం ఏం చేసుకుంటాం అను అంటాడు. మన అమ్మలు నాన్నలు బోధిస్తున్నట్టు కట్నాలు తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని తండ్రులో మామలో సంపాదించి ఇచ్చే డబ్బులు ఖర్చు చేసుకుంటూ పోలీసు వాళ్ళిచ్చే ఉద్యోగాలు తీసుకుని ప్రజల్ని దగా చేస్తూ కులాసాగా తిరుగుతామా? లేకపోతే మనకు తెలిసిన నిజాలకు కళ్ళు మూసుకోకుండా ఎటు చూస్తే అటు ప్రజలు పడే బాధలు అర్థం చేసుకుని మన కోసం వాళ్ళ కోసం మనం చేయవలసిందంతా చేస్తామా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సింది మనమే రాజు. మనల్ని మనం ఏం చేసుకుంటామో మనం నిర్ణయించుకోవాలి కానీ మనల్ని ఏం చేయాలో ఇతరులు నిర్ణయించేదేమిటి? రమణ ఆలోచిస్తున్నాడు.
కొత్త ఆలోచనలతో రమణ మనసంతా కొత్త ఉత్సాహం నిండింది. రాజారావు దూరంగా ఉన్నట్టు అనిపించనే లేదు. తను చదివిన అనేక దేశాల విప్లవకారుల జీవిత చరిత్రలెన్నో ఒక్కొమ్మడిగా గుర్తు వస్తున్నాయి. జైళ్లు, మరణాలు విప్లవకారుల జీవితంలో భాగాలే. త్యాగాలు, సాహసాలు లేని విప్లవం ఎక్కడుంటుంది? రమణ మనసుకి కొత్త శక్తి వచ్చింది. నా జీవితం ఏమైనా సరే ఉద్యమానికి ద్రోహం చెయ్యను అనుకున్నాడతను. ఎంతో సంతోషం కలిగింది. ఎన్నో కోట్ల మంది ప్రజలు తనకు అండగా ఉన్నారనే ధైర్యం కలిగింది. మురికి కంపు గోనెపట్టా మీద తల ఆంచి చలికి ముడుచుకుని ఒక గంట సేపు నిద్రపోయి ఉంటాడతను. మొహం మీద టార్చి లైట్ వేసి జవాన్లు కేకలతో లేపారు అర్ధరాత్రి. రమణ ఉలిక్కిపడి లేచి అంతా గుర్తు తెచ్చుకుని పట్టుదలగా నిద్రమత్తు వదిలించుకుని జవాన్ల వెంట నడిచాడు. అక్కడ ఎప్పట్లాగే ఉంది. టేబుల్ దగ్గర అందరూ యూనిఫారాలు లేని వాళ్ళు కూర్చుని ఉన్నారు. అందరూ పాతవాళ్లే. పొడుగువాడు కూడా ఉన్నాడు. రాజారావు నిలబడి ఉన్నాడక్కడ. రమణ అతనికి కొంచెం దూరంలో నిలబడ్డాడు. ఒక దేశభక్తుడి చేతిలో లాఠీ ఆడిస్తూ ఉపన్యాసం ఇస్తున్నాడు. దేశద్రోహులెవరో మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మీలాంటి అమాయకులెందరో వాళ్ళ ఉచ్చుల్లో పడిపోతున్నారు. మన దేశం పవిత్ర భారతదేశం. భారతమాతకు సేవ చేయటమే మా కర్తవ్యం. దేశద్రోహానికి తలపడే వాళ్ళని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఈ ఉద్యమాలు గిద్యమాలు ఇవేవీ మిమ్మల్ని ఉద్ధరించవు. మిమ్మల్ని ఉరికంబాలెక్కించటానికి తప్పితే మీ శ్రేయస్సుకేమీ పనిచేయవు. మీరు పునర్జన్మల్ని కూడా నమ్మరే. ఉన్న ఒక్క జన్మ ఇలా ధ్వంసం చేసుకుని ఇంకేం సుఖపడతారు? దేశ సేవకైతే ప్రాణాలివ్వాలి కానీ ఇలాంటి దేశద్రోహానికి దిగటం. ఏదో పాఠం అప్పచెబుతున్నట్టు గబగబా మాట్లాడుతున్నాడు. దేశభక్తియుత ఉపన్యాసం ధారాళంగా సాగుతుంటే మిగిలిన దేశభక్తులు కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్లు కాలుస్తూ అపారమైన దేశభక్తి ప్రకటిస్తున్నారు. ఉపన్యాసకుడు కూడా సిగరెట్ వైపు మొగ్గి దేశభక్తి ఆపి సిగరెట్ ముట్టించాడు. వాళ్ళు ఆ రోజంతా చేసిన పని రాత్రి దాడిలో దొరికిన కాగితాలన్నీ పరిశీలించటం. తమకు పట్టుబడ్డ వారిద్దరూ విప్లవ కార్యక్రమాల్లో ఉన్నారనడానికి వాళ్ళకేమీ సందేహం లేదు. అయితే వాళ్ళ అనుమానాన్ని రుజువు చేసే సాక్ష్యాలేమీ లేవు. కొన్ని కాగితాల్లో రహస్య సంకేతాల్ని తెలిసిన వాళ్ళు చెప్తే తప్ప తెలుసుకోవటం సాధ్యం కాదు. రామారావు అనే వ్యక్తి ఈ గ్రూపు కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉన్నాడని వాళ్ళందరికీ బాగా నమ్మకం కలిగింది. రాజారావు వల్ల ఆ ఒక్క వ్యక్తి సమాచారం సేకరించినా చాలు అనుకుంటున్నారు వాళ్ళు. రామారావు ఎక్కడుంటాడు అని మళ్ళీ మొదలుపెట్టారు. మిమ్మల్ని జవాబు చెప్పండి. నాకు తెలియదు. పొద్దున్నుంచి చెబుతున్నాను అన్నాడు రాజారావు కోపం ఆపుకుంటూ. చెబుతున్నావులే పొద్దున్నుంచి అబద్ధాలు. అతని గురించి నీకు తప్పకుండా తెలుస్తుంది. మీరు అలాగంటే ఇక నేను చెప్పగలిగిందేమీ లేదు. పోనీ అతని వివరాలు చెప్పు. తెల్లగా ఉంటాడా? నల్లగా ఉంటాడా? చామన ఛాయగా ఉంటాడు. ఎత్తెంత? 5 అడుగుల పైన ఉండొచ్చు. పైన అంటే 2 అంగుళాల 3 అంగుళాల? వాళ్ళు రామారావు గురించి ఎన్ని ప్రశ్నలు అడిగారంటే నిజంగా ఒక వ్యక్తి గురించి అన్ని వివరాలు సరిగ్గా సేకరించగలిగితే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా పట్టేయవచ్చు. రామారావు అనేది అతని స్వంత పేరా? మారు పేరా? లావుగా ఉంటాడా? సన్నగా ఉంటాడా? ఏం భాషలు మాట్లాడతాడు? ఏం భాష స్వచ్ఛంగా మాట్లాడతాడు? ఏ భాషలు వచ్చి రానట్టు మాట్లాడతాడు? అతను ఏం కులం? ఏం మతం? ఏం ప్రాంతం? ఏం చదివాడు? ఎక్కడ చదివాడు? మొహం కోలగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుందా? గడ్డం మీసాలు ఉంచుతాడా? తీసేస్తాడా? తల బట్టతలగా ఉంటుందా? జుట్టు బాగా ఉంటుందా? వయసెంత? ఆరోగ్యంగా ఉంటాడా? ఏ రకం బట్టలు వేస్తాడు? ఖరీదైనవా? సింపుల్గా ఉండేవా? సిగరెట్లు కాలుస్తాడా? ఈ రకం ప్రశ్నలు అంతులేనన్ని అడిగారు. రాజారావు అన్నిటికీ నోటికొచ్చినట్టు చెప్పాడు. రామారావు అనే వ్యక్తి లేనప్పుడు అతని పోలికల గురించి అంత ఆలోచించి చెప్పవలసిందేముంది? పేపర్ కట్టింగ్స్ పంపించు అని ఒక చీటీ ఉంది మీ కాగితాల్లో. అది ఎవరు పంపారు నీకు? రామారావు అనే విద్యార్థుల సమ్మెలకు సంబంధించిన వార్తలు సేకరించి ఉంచమని చెప్పాడు ఒకసారి. కొన్ని వార్తలు తీసి ఉంచాను. నీకు పేపర్లు ఎక్కడివి? అన్నీ కొనేవాడివా? లైబ్రరీలో కూర్చుని కావాలనుకునే వార్తలు నోట్బుక్లో రాసేవాణ్ణి. ఈ చీటీ నీ దగ్గరికి ఎవరిచ్చారు? ఒక అమ్మాయి. నేను సేకరించిన వార్తలు కూడా ఆమెకిచ్చి పంపించాను. ఎంత వయసు ఉంటుందా అమ్మాయికి? 13, 14 ఏళ్ళు. ఏం పేరు? పూర్తి పేరు తెలీదు. డి అని చెప్పింది. ఎన్నిసార్లు వచ్చింది నీ రూమ్కి? ఒక్కసారే. మీకు అండర్ గ్రౌండ్ పేపర్ ఏదన్నా ఉందా? అంటే రామారావు మీకోసం రహస్యంగా చదవమని పేపర్లేమి ఇచ్చేవాడు కాదా? అలాంటివేం నాకు ఇవ్వలేదెప్పుడు.
మీ గ్రూపుకి అని ఒక పేపర్ ఉంది. అది ఎన్ని సంచికలు చూశావు? అలాంటిది నేనెప్పుడూ చూడలేదు. మీ దగ్గర కాగితాలు 2-3 చోట్ల యాదగిరి, కృష్ణయ్య అనే పేర్లున్నాయి. ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు? వాళ్ళ గురించి నాకేమీ తెలియదు. 1 గంటకు పైగా ఈ ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా సాగాయి. రాజారావు ఎక్కడా తొట్టుపడకుండా జవాబులు చెప్పాడు. ఆఫీసర్ల ఆశ కొంత తగ్గుతుంది. అయినా శాంతమూర్తులై సహనం ప్రదర్శిస్తున్నారు. ఒక ఫోటో ఆల్బం చూపిస్తూ, వీళ్ళల్లో మీరెవరిని పోల్చగలరో చూడండి అన్నారు. రమణ తనకేం సంబంధం లేనట్టు మాట్లాడకుండా నించున్నాడు. రాజారావు చాలా ఫోటోలు చూశాడు. 2-3 పోల్చగలిగాడు. మొహంలో ఏమీ వ్యక్తం కానివ్వకుండా మిగిలిన ఫోటోల వైపు దృష్టి మళ్లించుకున్నాడు. ఈయన తెలుసు అని ఒక ఫోటో దగ్గర ఆగాడు. ఎవరు అంటూ ఆఫీసర్స్ అంతా ఆతృతగా ఆ ఫోటో మీదకి వంగారు. ఆ ఫోటోల వ్యక్తి 2 ఏళ్ల కిందటే అమెరికా వెళ్ళిపోయాడని రాజారావుకి తెలుసు. ఆ ఫోటోలో చూసి ఆఫీసర్లంతా తమకేదో అవమానం జరిగినట్లు గుర్రుగా చూసి అసహనంగా కదిలారు. ఒకళ్ళిద్దరు కుర్చీలోంచి లేచారు. ఒక పొట్టివాడు గబగబా 4 బూతులు తిట్లు విసిరాడు. ఇంకో ఆఫీసరు ఏమీ జరగనట్టు రమణని చూస్తూ, నీకు ఉద్యోగం లేక ఈ వ్యవహారంలోకి దిగినట్టున్నావు. మా దగ్గర ఉద్యోగం ఇస్తాం, చేస్తావా? రేపే నీకు ఆర్డర్స్ ఇస్తాం అన్నాడు. చెయ్యను అన్నాడు రమణ. ఏం? ఎందుకని? ఇలాంటి ఉద్యోగంలో నాకు అభిరుచి లేదు. మరి ఎలాంటి ఉద్యోగంలో నీకు అభిరుచి? దేశద్రోహంలోనేనా? అంతేనా? నేను దేశద్రోహం చేశానని మీరు రుజువు చేయగలరా? ఏమిట్రా రుజువు చేసేది? పచార్లు చేస్తున్న ఆఫీసర్ ఒకడు చేతిలో లాఠీతో రమణ తల మీద గబగబా 7-8 దెబ్బలు వేశాడు. అది చెయ్యాల్సింది. అంతేగాని చుట్టాల్ని మర్యాద చేసినట్టు చక్కగా కూర్చోబెట్టి సంభాషణలు జరిపితే వీళ్ళకి తెలుస్తుందా? ఒరే కుక్కలరా మీరు! స్పెషల్ బ్రాంచి పోలీస్ ఆఫీసర్లంటే మీకేం తెలుస్తున్నట్టు లేదు. తెల్లారేపాటికి ఖమ్మం అడవులకి పంపించేస్తాం తెలుసా అని అరిచాడు పొట్టివాడు. అంటే? అప్రయత్నంగా అడిగాడు రాజారావు. అంటేనా? చెప్పండి సార్. అంటే ఏంటో అడుగుతున్నాడు అని పొట్టివాడు పొడుగువాడితో వెటకారంగా నవ్వుతూ అన్నాడు. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న పొడుగు ఆఫీసరు శాంతంగా చెప్పాడు. అక్కడ మిమ్మల్ని షూట్ చేస్తారు. అంతేనా అన్నట్టు చూశాడు రాజారావు. రమణ అసలు ఆ సంభాషణ తన కోసం కానట్టు నిలబడ్డాడు. తెలిసిందా ఇప్పుడు? బాగుంటుందా అలా చేస్తే? చెప్పండి, బాగుంటుందా? మీ ఇష్టం. మీకు ఇష్టమైనట్టు చేస్తారు కానీ మా బాగోగులను బట్టి చేస్తారా? మీరు చెప్పినట్టే చేస్తాం. చెప్పండి, ఏం చేయాలి మిమ్మల్ని? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు చెప్పినట్టు చేస్తామంటున్నాంగా. అయితే మమ్మల్ని వదిలేయండి. మేమేం నేరం చేశాం మమ్మల్ని ఇలా పీడించడానికి? మీ దగ్గర దొరికిన సమాచారం అంతా కోర్టులో పెట్టి మీ మీద బ్రహ్మాండమైన కుట్ర కేసు పెట్టొచ్చు. తెలిసిందా? చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మీరు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మీ కాగితాలన్నీ బయటపెట్టి మీ మీద కేసు నడిపితే మీరు జన్మంతా జైలుల్లో పడి మగ్గవలసిందే. మీ నేరం మీకు తెలియటం లేదా పాపం? మా దగ్గర ఉన్న కాగితాలన్నీ మా రాజకీయ సిద్ధాంతానికి సంబంధించినవే. దేశంలో ప్రతి పౌరుడికి రాజకీయమైన స్వాతంత్రం ఉందని చెబుతుంది ప్రభుత్వం. మాకిష్టమైన రాజకీయ సిద్ధాంతాన్ని మేము ఆచరించవచ్చు. దానికోసం పని చేసుకోవచ్చు. మా రూమ్లో కమ్యూనిస్టు సాహిత్యం ఉండటం, మేము కమ్యూనిస్టు భావాలతో ఉండటం, ప్రజల కోసం మేము చేయగలిగే పనులేవో చేయటం, ఇవేవి దేశద్రోహాలు కావు. దేశంలో ప్రజలే మెజారిటీగా ఉన్నారు. ప్రజలకు ఏ రాజకీయాలు ఇష్టమైతే ఆ రాజకీయాల్ని అనుసరిస్తారు. ప్రజలకు నచ్చని భావాల్ని ఎవరూ వారి మీద రుద్దలేరు. విప్లవకారులు కూడా ఆ పని చేయలేరు. ప్రభుత్వాన్ని కూలదొయ్యటానికి కుట్రలు పన్నుతున్నామని నేరాలు ఆరోపిస్తున్నారు మా మీద. ప్రభుత్వాన్ని కూలదొయ్యదలుచుకుంటే ఆ పని ప్రజలే చేస్తారు. ప్రజలకు ఏది అక్కర్లేకపోతే దాన్ని తోసేసి ఏది కావాలంటే దాన్ని తెచ్చుకుంటారు. మా రాజకీయ సిద్ధాంతం ప్రజల బలం మీద ఆధారపడ్డదే కానీ ప్రజా వ్యతిరేకంగా కత్తుల మీద, తుపాకుల మీద, కుట్రల మీద ఆధారపడ్డది కాదు. మెజారిటీ ప్రజలకు నచ్చి వాళ్ళు తెచ్చుకునే మార్పు ఏది కుట్ర కాదు. ప్రజల బలం మీద ఆధారపడే రాజకీయ సిద్ధాంతం ఎప్పుడూ కుట్ర కాదు. రాజారావు ఆ మాత్రం జవాబు చెప్పకుండా ఆగలేకపోయాడు. ఎక్కువ మాట్లాడవద్దనుకుని కూడా ఆపుకోలేకుండా మాట్లాడాడు. తర్వాత ఏం జరిగినా సరే విప్లవకారుల నిజాయితీ ఏమిటో ఈ ద్రోహులకు చెప్పకుండా ఉండలేకపోయాడు. పోలీస్ ఆఫీసర్లంతా తెల్లబోయారు. నోరు తెరిస్తే బూతులు గుప్పించటం, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన గూండాగిరి చెలాయించటం తప్పితే సంస్కారవంతమైన మాట చేత ఎరగని ఆ ఆఫీసర్లు రాజారావు ధైర్యానికి, న్యాయానికి కాసేపు మొహాలు వేళ్లాడేశారు.
వెంటనే ఎవరికి వాళ్ళు తేరుకుని మరింత కరుగ్గా మొహాలు బిగించారు. అయితే మీరిద్దరూ విప్లవం తేదలుచుకున్నారా దేశానికి అని ఉగ్రంగా అరిచాడొకడు. మేమలా అనుకోవటం లేదు. మేమిద్దరమే విప్లవం తెస్తామేమోనని మీరే భయపడుతున్నారు. ఏంట్రా బాగుతున్నావు అని రాజారావుని గూఢాదాద చరిచాడు గోండా ఆఫీసరు. మా మీద కుట్ర కేసు పెట్టదగ్గంత సమాచారం మీ దగ్గర ఉండగా మాతో ఈ ఇబ్బందంతా ఎందుకు మీకు? మీ ప్రభుత్వం స్థాపించిన కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. మమ్మల్ని కోర్టులో పెట్టండి, మా నేరాలు విచారించండి, దేశద్రోహులమని శిక్షలు వేయించండి. మమ్మల్ని బాధించటానికి మీకేం హక్కు ఉంది అని అరిచాడు రమణ. ఆఫీసర్లకి గంగవెర్రులెత్తుతున్నాయి. ఇక లాభం లేదు సార్, వీళ్లతో తోళ్లు ఓడదీస్తే కానీ వీళ్ల పొగరనగదు. తెల్లారేపాటికి వీళ్ళని ఎలా దారికి తెస్తానో చూడండి అన్నాడు పొట్టివాడు ఊగిపోతూ. వాడు 6 నెలల నుంచి ప్రమోషన్ గురించి తప్పితే రెండో సంగతి ఆలోచించటం లేదు. పొడుగువాడు తల పంకించి కానివ్వండి అని శాంతంగా ఆర్డరు జారీ చేశాడు. మానవ శరీరానికి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం ఏ డాక్టర్లకి తెలియనంత క్షుణ్ణంగా స్పెషల్ బ్రాంచి పోలీసు వాళ్ళకి తెలుసు. శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ రకమైన సున్నితమైన భాగాలు ఉంటాయో, ఏ నరాలు ఏ ఏ విధాలుగా ఎంతెంత స్పందన కలిగిస్తాయో, ఏ ఏ అవయవాల్ని ఎటు తిప్పితే, ఎటు వంచితే, ఎటు మెలిక వేస్తే, రక్త ప్రసారాన్ని ఎక్కడ ఆపితే, ఎక్కడ నిలిపితే, ఎక్కడ ఆటంకపరిస్తే, ఏం చేస్తే, ఏం చేయకపోతే మానవ దేహానికి భయంకరమైన అనంతమైన బాధ కలుగుతుందో, ఏ రకాల బాధల్ని భరించటం ఆ దేహానికి అసాధ్యమైపోతుందో అంతా సమ్మప్తం తెలుసు వాళ్ళకి. బాధని సృష్టించటంలో మహాచతురులు వాళ్ళు. బాధని సృష్టించే మార్గాలు కనిపెట్టడంలో మహా నేర్పులు వాళ్ళు. హింసించటంలో నిత్య నూతనమైన పద్ధతుల కోసమే వాళ్ళు మెదళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాయి. వాళ్ళు ఇది చేస్తారు, అది చెయ్యరు అనేది లేదు. ఈ పనికి జంకుతారు, ఆ పనికి సంకోచిస్తారు అనేది లేదు. బాధని పుట్టించటంలో వాళ్ళు చెయ్యరాని పనులేమీ లేవు. మానవ శరీరం ఎంత క్షోభ పెడితే అంత శాంతి వాళ్ళకి, ఎంత రక్తం కారిస్తే అంత ఉత్సాహం వాళ్ళకి. బాధని సృష్టించటంలో కొత్త కొత్త పద్ధతులు దొరికిన కొద్దీ ఆనందం వాళ్ళకి. పాత పద్ధతులు, పాత అనుభవాలు, పాత హింస విధానాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు అసంతృప్తి కలిగిస్తాయి. హింసించటంలో యుగాలుగా నిల్వ చేసుకున్న జ్ఞానాలంతటినీ అత్యంతమైన శ్రద్ధతో నేర్పుతో నేర్చుకుంటారు వాళ్ళు. చిత్రమైన హింసలు పెట్టి మానవ దేహాన్ని పీడించటంలో స్పెషల్ ట్రైనింగులు పొందుతారు వాళ్ళు. వాళ్ళ స్వంత జ్ఞానాలు, మేధలు, ఆలోచనా శక్తులు, శక్తియుక్తులు ఉపయోగించి మరింత బాధని వృద్ధి చేసి విధానాలు కనిపెట్టి బహుమతులు, ప్రమోషన్లు పొందుతారు వాళ్ళు. వాళ్ళు మనుషుల్లాగానే ఉంటారు. ప్యాంటులు, షర్టులు, బూట్లు, వాచీలు, కళ్ళజోళ్ళు, చిరునవ్వులు ధరించి నవనాగరికత ఉట్టిపడుతూ ఉంటారు. నోరు తెరిస్తే అహింస గురించి, సత్యం గురించి, దయా దాక్షిణ్యాల గురించి, దాన ధర్మాల గురించి, మానవత్వం గురించి ముచ్చటిస్తూ ఉంటారు. బంధుమిత్రుల్లో గొప్ప పోలీసు ఆఫీసర్లుగా, మాతృదేశ రక్షకులుగా కీర్తిగాంచుతూ ఉంటారు. దేశంలో ప్రతి క్షణం భద్రతల్ని నిలబెట్టేది తామేనని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ప్రస్తుత దేశానికి రక్షకులు వాళ్ళే. వాళ్ళేం చేసినా దేశ రక్షణ కోసమే చేస్తారు. ప్రజలంతా పోలీసు వాళ్ళ అడుగులకు మడుగులెత్తాలని వాళ్ళు కోరుతారు. అంటే అది దేశ రక్షణ కోసమే. వాళ్ళు హఠాత్తుగా అర్ధరాత్రులు ఇళ్ల మీద పడి ప్రజల్ని వ్యానుల్లో ఎక్కించి లాక్కుపోతారంటే అది దేశ రక్షణ కోసమే. ప్రజలంతా ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో వాళ్ళు కనిపెడుతూ తిరుగుతారంటే అది దేశ రక్షణ కోసమే. పోలీస్ స్టేషన్లో చిత్రహింసల కోసం ప్రత్యేకమైన గదులు కావాలని, వాటిలో రకరకాల బాధలు పుట్టించే అధునాతనమైన పరికరాలు కావాలని, ఆ గదుల్లో పుట్టే అరుపులు, కేకలు, ఏడుపులు బయటికి రాకుండా శబ్దం బయటికి పొక్కని పద్ధతిలో ఆ గదుల్ని సౌండ్ ప్రూఫ్ చేయాలని పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతారు. అంటే అదంతా కూడా దేశరక్షణ కోసమే. శాంతి భద్రతల్ని అహింసాయుతంగా కాపాడడం కోసమే. ఈ దేశ సేవకులు రాజారావు విషయంలో కానీ, రమణ విషయంలో కానీ తమ ఆదర్శానికి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తారు? 6 నెలల నుంచి ప్రమోషన్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న పొట్టి ఆఫీసరు దేశద్రోహులైన రమణతో, రాజారావుతో నిజం కక్కించే కార్యక్రమం తీసుకున్నాడు. వాళ్ళ లేత శరీరాల మీద తన చతుర విద్యలన్నీ ప్రారంభించాడు. తన ఆధ్వర్యంలో జరిగే హింసకి వాళ్ళు చలించకపోతే, ఆత్మధైర్యంతో వాళ్ళు ఓర్చటానికి ప్రయత్నిస్తే వాడు చాలా అవమానపడ్డాడు. విప్లవకారుల బాధని, దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే కానీ ఉత్త రక్తంతో వాడు తృప్తిపడడు. బండలం కొడక కిక్కురుమనకుండా నించుంటావేమ్రా?
మొన్న నీలాగే ఒకడు పంతం పట్టి నోరు తెరవకుండా నించుంటే వాడి అబ్బా కూడా చావు కేకలెట్టేస్తూ చేశాన్లే, అదంతా నీకు రుచి చూపిస్తా అని ఉత్సాహంతో తన కార్యక్రమం కొనసాగించాడు. వాడి చేతుల్లో బాధపడే ఆ దౌర్భాగ్యులు భయంకరంగా మూలగటం, అరవటం, ఏడవటం, తిట్టటం చేసిన కొద్దీ ఆఫీసర్లు ఇనుమడించిన ఉత్సాహం ప్రదర్శించారు. వాళ్ళకి తొందరగానే దారిలోకి వస్తారని వాళ్ళ శరీరాల్ని బాధలో ముంచేసి మళ్ళీ ప్రశ్నలు గుప్పించారు. ఎక్కడెక్కడో వాళ్ళు ఎన్నడూ వినని పేర్లు అడిగారు. వాళ్ళు దాచిన ఆయుధాలు, ముందడుగు స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో తక్షణం చెప్పేయమన్నారు. ఆయుధాలు లేకపోతే విప్లవం ఎలా చేస్తారా? మీకు నోరు తెరిస్తే ఆయుధాలు కావాలి కదరా అని బూతులు కూశారు. మా ఆయుధాలు ప్రజలే. భారతదేశం నిండా కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నారు మా ఆయుధాలు అని దృఢంగా చెప్పాడు రమణ. వాళ్ళు దేనికైనా ధిక్కారంగా జవాబు చెప్తే వాళ్ళని పెట్టే హింసగా లేదని, అది వాళ్ళకు చాలా నాజూకు వ్యవహారంగా ఉందని వెంటనే దాన్ని మారుస్తారు, వృద్ధి చేస్తారు. మా డిపార్ట్మెంట్కి ఉన్న శక్తి సామర్థ్యాలు చూడండి, ప్రభుత్వం మాకు అప్పగించిన అధికారాలు చూడండి, మా బలం ముందు మీరెంత, మీ ఉద్యమాలెంత అని విర్రవీగుతారు వాళ్ళు. మీ బలం పశుబలం, మానవుడి ముందు పశుబలం ఎన్నటికీ నెగ్గలేదు అని నిర్భయంగా ప్రకటించాడు రమణ. వాళ్ళు ధైర్యం ప్రదర్శించిన కొద్దీ వాళ్ళు చేసిన దేశద్రోహం అనేక రెట్లు పెరిగింది. ఊహాతీతమైన బాధలో కూడా వాళ్ళు ప్రదర్శించిన నిబ్బరం, సాహసం పోలీసు వాళ్ళకి గంగవెర్రెలెత్తించింది. మరింత కఠినమైన పద్ధతులతో బుద్ధి చెప్పటానికి అవకాశాలున్న పోలీస్ స్టేషన్కి వాళ్ళని మార్చారు. ఈలోగా పోలీసులు రాజారావుని, రమణని అరెస్టు చేసిన ఇంటికి చుట్టుపట్ల ఇళ్లవాళ్ళని కొందరిని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించి అడిగారు దేశద్రోహుల సంగతులన్నీ చెప్పమని. ఆ ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళు కొత్త సమాచారం ఏమీ ఇవ్వలేకపోయారు. రమణ కూడా రాజారావుతో ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉంటున్నాడని మాత్రం వాళ్ళు చెప్పగలిగారు. రమణ పిన్నిగారింట్లో ఉండే మాట అబద్ధమని బయటపడింది. దానితో రమణ నేరం నిర్ధారణ అయిపోయింది పోలీసు వాళ్ళ దృష్టిలో. రాజారావు గతంలో ఎప్పుడో అనవసరపు కాగితాలు చెంచకుండా వదిలేసిన దానికి ఫలితంగా అతని కాగితాల్లో 2 స్టూడెంట్స్ పేర్లు బయటపడ్డాయి. మర్నాటికి వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ కాలేజీ నోట్స్లతో సహా తీసుకువచ్చారు. వాళ్ళ రైటింగ్స్తో అరెస్టుల్లో దొరికిన కాగితాల్ని పోల్చి చూశారు. ఏదీ కుదరలేదు. తర్వాత ఆ స్టూడెంట్స్ని ఆ స్టేషన్ నుంచి తీసుకుపోయారు. అరెస్టు జరిగిన 2వ రోజు రాజారావు తండ్రికి, రమణ తండ్రికి పోస్టులో 2 ఉత్తరాలు వచ్చాయి. వాళ్ళ పిల్లల్ని ఫలానా సమయంలో పోలీసులు అరెస్టు చేశారని, వెంటనే ఆ విషయం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోమని, తాము చేయగలిగే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నామని పార్టీ వ్యక్తి సంతకం లేకుండా రాసిన ఉత్తరాలవి. అరెస్ట్ అయిన వాళ్ళ తండ్రులు వెంటనే పోలీసు సూపరింటెండెంట్కి, కలెక్టర్కి, తహసీల్దార్కి టెలిగ్రాములు పంపి తమ పిల్లల్ని తక్షణం కోర్టులో హాజరుపరచాలని అడిగారు. మీకు ఈ సమాచారం ఎలా తెలిసింది అని పోలీసు వాళ్ళు అడిగితే పోస్టులో వచ్చిన ఉత్తరాలు చూపించారు. ఆ ఉత్తరాల వల్ల అవి ఎక్కడ పోస్ట్ అయ్యాయో తప్పితే ఇంకో సంగతేమీ తెలియనందుకు పోలీసు వాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారు. మీ పిల్లల సంగతి మాకేం తెలియదు, అసలు ఆ రోజు ఆ ప్రాంతంలో అరెస్టులే చేయలేదు మేము. మీ పిల్లల్ని పార్టీ వాళ్ళే ఏ అడవి ప్రాంతానికో పంపేసి ఆ నెపం మా మీద తొయ్యాలని చూస్తున్నారు. ఈ గొడవతో మాకేం సంబంధం లేదు అని సమాధానం చెప్పారు వాళ్ళు. బయట జరిగిన ఈ సంగతులేమీ తెలియవు రాజారావు వాళ్ళకి. వాళ్ళని మార్చిన ఓ కొత్త పోలీసు స్టేషన్లో దాదాపు వాళ్ళు స్పృహ తప్పి ఉన్న పరిస్థితుల్లో స్టేషన్ వరండాల్లో పెద్ద గల్లంతు ఏడుపులు విన్నాడు. పోలీసులు ఒక లంబాడీ జుట్టును, ఆడవాళ్ళని, మగవాళ్ళని అరెస్టు చేసి తెచ్చారు. వాళ్ళని లాఠీలతో చాలాసేపు కొట్టారు. రాజారావు తన బాధలో కూడా కళ్ళు విప్పి వాళ్ళనెందుకు కొడుతున్నారు అని కొంత సానుభూతి చూపే జవాన్ని అడిగాడు. అతను ఉదాసీనంగా కొడతారు అని ఊరుకున్నాడు. ఇంకో జవాను లంబాడీల్ని 4 బూతులు తిట్టి కొట్టరా మరి అన్నాడు. ఇన్స్పెక్టర్లు వాళ్ళ గుడ్డలన్నీ చింపేశారు. ఆడవాళ్ల గాజులు, పూసలు అన్నీ పగలగొట్టారు. వాళ్ళని నానా బేభత్సం చేసి మీలో ఒకరిని విడిచిపెడతాం, వాడు బయటికి పోయి 200 తెస్తేనే అందరినీ విడిచిపెడతాం, లేకపోతే అందరి మీద కేసులు పెట్టి జైలులోకి గెంటుతాం, 10 ఏళ్ళు జైలులో మగ్గవలసిందే మీరు, ఎవడు పోతాడో పోయి సాయంత్రానికి డబ్బు తీసుకురండి అని ఒకరిని బయటికి తీశారు. వాళ్ళు గొల్లుమని ఏడుపులు లంకించుకోగానే వాళ్ళని మళ్ళీ చితకగొట్టారు. పోలీసులు జరుపుతున్న బేరసారాల్లో ఏమీ రహస్యం లేదు. వాళ్ళ కేకల్లో, ఏడుపుల్లో కూడా రహస్యం లేదు.
ఆ రోజంతా వాళ్లతో స్టేషన్ అంతా ఓడిపించి కడిగించి లాఠీలతో కొడుతూ స్టేషన్లో మురుగుదొడ్లతో సహా అంతా సాపు చేయించారు. అలాంటి ఘోరాలు రాజారావుకి కొత్త సంగతులు కావు. అతనికి తెలిసిన అనేక విషయాల్లో ఈ విషయం ఏమంత ఘోరమైంది కాదు. ఆయన ఆ క్షణంలో ఆ ఏడుపులు అతని బాధకి మరింత చేరువయ్యాయి. అన్యాయాల్ని వ్యతిరేకించటానికి ఎంత బాధ భరిస్తేనేం, విప్లవత్వం లేని జీవితం ఎంత వ్యర్థం అనిపించింది ఇంకోసారి రాజారావుకి చాలా దృఢంగా. 4 ఏళ్ల కిందట ప్రసాద్ పరిచయంలో వాస్తవానికి కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాలకు ఆకర్షితుడైన తర్వాత ఒక్క క్షణమైనా విశ్రాంతి లేదు రాజారావుకి. అతని మనసు ఒక నిమిషాన కూడా వెనక్కి జంకలేదు. భయం అనేది దినదినానికి తగ్గింది. దాని స్థానంలో సాహసం, పీడిత ప్రజల విముక్తికై ఆరాటం దినదినానికి హెచ్చింది. భయపడటం ప్రారంభిస్తే దానికి అంతమనేది లేదనే సంగతి అతనికి తొందరగానే బోధపడింది. నిత్య జీవితంలో సమాజ స్థితిగతులు, నిత్యం ప్రపంచమంతా జరిగే దుర్భర సంఘటనలు, అతను చదివిన అనేక ఉద్యమ చరిత్రలు, విప్లవకారుల జీవిత చరిత్రలు, వారి నిస్వార్థ త్యాగాలు, సాహసాలు ప్రతి క్షణం అతని దీక్షని పెంచి కార్యోన్ముఖుని చేశాయి. రాత్రింబవళ్ళు కష్టించే ప్రజలకు తిండి లేని దౌర్భాగ్యమో, వాళ్ల వంతుకు వచ్చే ముష్టితనమో, మరేదో ఇంకేదో అతనికి విచారం కలిగించే ఒక్క వాస్తవం చాలు అతని పట్టుదలని సడలనివ్వకుండా చేయటానికి. మన ధిక్కారమే ఈ దుఃఖానంతటిని మార్చగలుగుతుంది అన్నాడు ప్రసాద్ ఒకసారి. ఏ మహాదర్శనం, ఏ ఉన్నతాశయం వాటిని ఆకర్షించి ముగ్ధుల్ని చేసిందో అది ఇంత బాధలో కూడా చెక్కు చెదరలేదు. చిత్రహింసలు, మరణశిక్షలు, స్వతంత్ర ప్రియులు, ప్రజాహితులు దీక్షనన్నిటికీ సడలించలేవు. బానిస యుగాల నుంచి విప్లవకారులెందరో ఉరికంబాల్ని కౌగిలించుకున్న సాహసాలు ప్రదర్శించారెందుకు? దేనికోసం? అది ధర్మం, అది సహజం. ఆ సహజత్వమే నశిస్తే మానవ సమాజం ఎన్ని వేల సంవత్సరాలైనా నరహంతకుల పాదక్రాంతమై ఉండిపోయేదే. రమణని, రాజారావుని పోలీసులు కొన్ని దినాలు దుర్భరమైన బాధలో, హింసలో ఉంచేశారు. చివరికి ఒకరోజు వాళ్ళని మళ్లీ వ్యాన్లో పడేసి ప్రయాణానికి సిద్ధం చేశారు. వాళ్ళ శరీరాల్లో బాధని తప్పించుకున్న భాగాలెక్కడా మిగల్లేదు. పాదాలు, తొడలు, పిక్కలు, దవడలు, దంతాలు, చెంపలు, కంఠం కింది భాగాలు, చెవి వెనుక భాగాలు, పిర్రలు, మర్మావయవాలు అన్నీ బాధతో చుట్టుకుపోయి రక్తాలు కాచాయి. వాళ్ళు పాదాల మీద నిలబడలేని, కూర్చోలేని, వీపు మీద పడుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ గుడ్డలు నెత్తురతో అట్టలు కట్టి ఉన్నాయి. విధి విరామం లేని వాళ్ళ మూలికల్ని వాళ్ళు ఆపుకోలేని బాధలో ఉన్నారు. అలాంటి స్థితిలో వాళ్ళని వ్యాన్లో పడేసి తీసుకుపోతున్నారు. ఆ ప్రయాణం కటిక చీకటిలో సాగుతుంది. వ్యాన్ మీద పెద్ద టార్పాలిన్ కప్పారు. వ్యాన్ పోయే మార్గంలో ఓళ్ల వాతావరణం కానీ, మనుషుల అలికిడి కానీ ఏమీ లేదు. వ్యాన్ గుబురుగా ఎత్తు తక్కువగా ఉన్న చెట్ల కింద నించిపోతూ ఉన్నట్టుగా తరచుగా టార్పాలిన్కి చెట్ల కొమ్మలు రాసుకుంటున్నాయి. గతంలో ఎన్నో వార్తలు విన్న అనుభవం వల్ల రాజారావుకి చాలా తొందరగా అర్థమైంది తమని అడవిలోకి తీసుకుపోతున్నారని. నిర్ఘాంతపోయాడతను. వెంటనే రమణ వైపు చూడాలని ప్రయత్నించాడు చీకట్లో. రమణ ఘోరంగా మూలుగుతున్నాడు. రాజారావు కొయ్యబారి కూర్చున్నాడు. పోలీసుల దయార్థ హృదయాల మీద, వాళ్ళ మానవత్వం మీద అతనికి ఏమీ భ్రమలు లేవు. అయినా నమ్మలేకపోతున్నాడు. తమని అంత అన్యాయం చేస్తారంటే అడవిలోంచి ఇంకే ఊరికైనా తీసుకుపోతున్నారేమోనని కొంచెం ఆశపడ్డాడు. అతని ఆశ చెల్లా చెదురైపోవటానికి కొంతసేపు పట్టింది. భయంకరమైన చీకటి గుహలోకి ప్రవేశించినట్టుగా దట్టమైన చెట్ల మధ్య ఆగాయి వ్యాన్లు. రాజారావుకి చాలా స్పష్టంగా నిర్ధారణ అయిపోయింది. రమణ అని పిలువబోయాడు ఆతృతతో. కంఠం పెగలలేదు, శబ్దం రాలేదు. ధైర్యంగా ఉండమని రమణికి చెప్పాలని రాజారావు ప్రయత్నం. అడవంతా గుప్పున వెలిగింది. అడవి మధ్య 2 పెట్రోమాక్స్ లైట్లు వెలిగించారు. ఆ కాంతి టార్పాలిన్లోంచి కూడా వ్యాన్లోకి చెందింది. రమణ మూటలా పడి ఉన్నాడు. అతను ఎక్కడో లోయలోంచి మాట్లాడినట్లు దాదాపు శబ్దం రాని కంఠంతో 2 మాటలు మాట్లాడాడు. రాజు, మనం ధైర్యంగా. రమణకు కూడా అంతా అర్థమైపోయింది. రాజారావు కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలాయి. తననేం చేసినా సరే రమణని విడిచిపెడితే, అతన్ని వెనక్కి తీసుకుపోతే చాలని అతని మనసు ఆరాటపడింది. పెద్ద శబ్దంతో వ్యాన్ తలుపు తెరిచి లోపలికి టార్చి లైట్ వేశారు. వ్యాన్ అడుగున పడి ఉన్న రమణని బరబరా ఈడ్చి మూటలా కింద పడేశారు. రాజారావుని తాళ్లు పెట్టి గుంజి కిందకి లాగారు. రమణ నెమ్మదిగా కూర్చోవటానికి ప్రయత్నిస్తూ
రాజు, నేను ధైర్యంగా ఉన్నాను అని అరిచాడు. స్పెషల్ బ్రాంచ్ సూపరింటెండెంట్ హడావిడి పడుతూ కంఠం తగ్గించి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. మిగిలిన ఆఫీసర్లలో అందరికన్నా పొట్టివాడు అడుగడుగునా ఉత్సాహం ప్రదర్శిస్తున్నాడు. నిలబడలేని స్థితిలో ఉన్న రమణిని, రాజారావుని లాక్కుపోయి చెట్లకి కట్టేశారు. భుజాల దగ్గర నుంచి పాదాల వరకు తాళ్లతో బిగించేశారు. ఇప్పటికైనా చెప్పండి, మీకు తెలిసినవన్నీ చెప్పేయండి, విడిచిపెడతాం అన్నాడు పెద్దవాడు. నిజానికి అప్పుడు వాళ్ళు ఎంతెంత రహస్యాలు చెప్పినా వాళ్ళని విడిచిపెట్టే మాట మాత్రం కల్లా. ఈ క్షణంలో అయినా తప్పుకోవాలనే అభిప్రాయం రమణకో రాజారావుకో కలిగితే వాళ్ళు చేయగలిగిందల్లా ఒకటే, ప్రసాద్ వివరాలు చెప్పటం. ఈలోగా ప్రసాద్ తన బస మార్చి ఉండకపోతే ప్రసాద్ని పట్టి ఇవ్వటం. అంతకుమించి వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. పోలీసులు అడిగిన వందల కొద్దీ విషయాల్లో వాళ్ళు ఒక్క సంగతి కూడా చెప్పలేదు. ప్రసాద్ గురించి ఏమైనా చెప్పాలనే ఆలోచన వాళ్లకు ఒక్క సెకండ్లో కూడా రాలేదు. అది సత్యద్రోహం, మిత్రద్రోహం, విప్లవ ద్రోహం అని వాళ్ళు ఎరుగుదురు. వాళ్ళ ఆశయం ఉన్నతం, దాన్ని చేపట్టిన వాళ్ళు ఉన్నతులు. ఆఖరిసారి ఆలోచించుకోండి, ఇప్పటికైనా నిజం చెప్పండిరా అని పోలీసు పెద్ద ఆఖరి ప్రయత్నంగా అరిచాడు. రాజారావు తన శక్తినంతా కూడగట్టుకుని, ఓరి పోలీసు పిశాచం అని ఒక గావుకేక పెట్టాడు. నిజమే చెబుతున్నారా? మా శరీరాల్ని హతమారుస్తావు కానీ మా సిద్ధాంతాన్ని, మా విప్లవాన్ని నువ్వేం చేయలేవురా. ప్రతి అర్ధరాత్రి కటిక చీకట్లో విప్లవకారుల్ని అడవుల వెంట ఈడ్చుకు వచ్చే శ్రమ మాత్రం మీకు తప్పదురా. ప్రజల కోసం మరణం హిమాలయాల కన్నా ఉన్నతమైనది మాకు తెలుసు. ప్రజా ఉద్యమకారుల కఠిన దీక్షలు, ఆజేయ శక్తులు, అపార త్యాగాలు మీలాంటి నీచులు, దోపిడీ దొంగలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ప్రజలు సమస్తాధికారాలు తమ చేతుల్లోకి తీసుకుని మీలాంటి దేశద్రోహుల్ని, నర పిశాచాల్ని తమ న్యాయస్థానాల్లో నిలబెట్టి దండించే రోజు వస్తుంది. ఆ రోజు కోసం మేము విప్లవకారులం వేలాదిగా, లక్షలాదిగా, సునాయాసంగా, మహాగర్వంతో ప్రాణాలు అర్పణ చేస్తాం. కాల ప్రవాహాన్ని ఆపలేవు. నిన్ను ముంచేసే విప్లవ ప్రవాహాన్ని ఆపలేవు. ఆ విప్లవకారులు ఆ క్షణాలలో అత్యంత సుందరమైన, పరమోన్నతమైన ప్రజలు నిర్మించుకునే భారతదేశాన్ని దర్శించగలిగారు. రమణ, విప్లవానికి స్వాగతం చెప్పు అని మహోద్రేకంతో అరిచాడు రాజారావు. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. విప్లవ నినాదాలతో అడవి మారుమ్రోగుతుండగా తుపాకీ మూతలు వాటిని ముంచేశాయి. తుపాకీ మూతలతో అడవి దద్దరిల్లింది. తుపాకీ మూతలతో 2 దేహాలు చీల్చుకుపోయాయి. తుపాకీ మూతలతో విప్లవ కంఠాలు పూడిపోయాయి. 2 నిమిషాలలో అడవి ఎప్పటి నిశ్శబ్దంలో మునిగింది. 4 రోజుల తర్వాత కొన్ని పేపర్లలో ఒక వార్త వచ్చింది. అడవిలో ఉగ్రవాదులు మకాం పెట్టి ఉన్నారన్న వార్త తెలిసిన పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్ళగా అక్కడ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపవలసి వచ్చింది. ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య 2 గంటలకు పైగా జరిగిన ఘర్షణలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఒక స్త్రీతో సహా కొందరు ఉగ్రవాదులు తప్పించుకుపోయారు. 2 పోలీసులకు స్వల్పమైన గాయాలు తగిలాయి. ఆ ప్రదేశంలో ఉగ్రవాద సాహిత్యానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు, కరపత్రాలు, 3 నాటు బాంబులు, 2 రైఫిళ్లు దొరికాయి. ఈ ఉగ్రవాదుల ముఠాకు అనేక దోపిడీలతో, హత్యలతో సంబంధం ఉన్నట్టే పోలీసు ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.